Does masturbation leads to hair loss? That has its negative impacts. Smoking, Smoking definitely affects your hair. As such, smoking ఎప్పుడు తీసుకున్నా మనం బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్ లో నర్వస్ డ్యామేజ్ కానీ ఒక ఫేస్ పారాలిసిస్ అయిపోవడం కానీ పాసిబిలిటీ లేదన్నట్లేదు. మైకిల్ జాక్సన్ ది నోస్, హీ వాస్ ద గై హూ వాస్ గాట్ ది మాక్సిమం ప్లాస్టిక్ సర్జరీస్ ఇన్ ఒక టాపిక్. Michael Jackson had other addiction, cocaine లాంటివి even, and he had multiple surgeries on the nose, which is not advisable. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో దే ఆర్ ప్రమోటింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. At some point, government has to get in and ఏదో ఒక రెగ్యులేషన్స్ లాగా పెట్టాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే నిజంగా ప్లాస్టిక్ పెడతారా, అంటే ప్లాస్టిక్ పెట్టి చేస్తే సాఫ్ట్ గా వస్తుందా, స్మూత్ గా వస్తుందా అనేది మీరు Actually, I'll tell you the actual joke. Couple వెళ్తారు. Couple as in ఒక wife and husband or somebody, they take the child to the plastic surgery. So they ask, sir, చేతికి ఇట్లా ఏదో అయింది బాబుకి, what will be the cost అదంతా. So అంతా అయిన తర్వాత say the plastic surgeon said some certain amount. ఓకే. The next question the guy asks is, sir, plastic మేమే తెచ్చుకుంటే ఎంత? డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అరోహా ఎస్థెటిక్స్. He has performed close to 11,000 surgeries, one of the top doctors in plastic surgery. Guruprasad sir, today we'll talk something really raw. So let's start that. So now first question is, what is aesthetics, if I'm pronouncing correctly? Yeah, correct. Right. So today we'll speak about aesthetics part first మొదలు పెడదాము. మీరు అన్నట్టు క్యాజువల్ గా విల్ కీప్ ఇట్ లో కీ, ఏమి ప్రొఫెషనల్ టర్మ్స్ ఎక్కువ వాడకుండా ట్రై Great. ఓకే. సో ఈస్థెటిక్స్ అనేది ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ ఫిలాసఫీ వేర్ ఇట్ స్టడీస్ అబౌట్ బ్యూటీ అవ్వచ్చు ఆఫ్ ఎనీ పార్ట్, అంటే ఒక ఆర్ట్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ అవ్వచ్చు, ఎనీ ఒక సబ్జెక్ట్ గురించి దాని యొక్క బ్యూటీ ఎసెన్స్ ని స్టడీ చేయటం ఈజ్ ఈస్థెటిక్స్. సో మోస్ట్లీ 1900s అరౌండ్ దెర్ వాజ్ అ రీసెర్చ్ అబౌట్ ఈస్థెటిక్స్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ లైఫ్. So the philosophy of studying about beauty is called aesthetics. It's actually a Greek term, aesthetikos అనేది. So that has molded into aesthetics. Aesthetics there is a lot of important role in our daily life. ఇప్పుడు వచ్చేటప్పటికి nowadays it has become a part and parcel of our daily usage, where aesthetics is automatically translated into our physical appearance of anything. మన బాడీ అవ్వచ్చు, ఆర్ లైక్ ఐ సెడ్ ఒక బిల్డింగ్ అవ్వచ్చు, బయట నుంచి అపియరెన్స్ ఏదైతే ఉందో that is carrying a lot of weightage in our daily life. దీనికి కూడా there was an experiment in 1920 around, where there was a guy who did some research about how is beauty influencing our daily life. So they conducted an experiment where random ga he has given one navy commander ko evarko, he has given an exercise laga. He asked them, మీ టీమ్ లో who is the most efficient అనేది ఒక లిస్ట్ తయారు చేయమన్నాడు. సో దే వెంట్ బ్యాక్ అండ్ ఆయన ఇచ్చిన లిస్ట్ ని చూసి, ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ దే రీసెర్చ్ అండ్ ఫౌండ్ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ ఎఫిషియంట్ అని ఆయన ఇచ్చిన వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ నాట్ వెరీ ఎఫిషియంట్, బట్ దే ఆర్ మోర్ గుడ్ లుకింగ్ దాన్ యాక్చువల్లీ ఎఫిషియంట్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఎఫిషియన్సీ అండ్ గుడ్ లుక్స్ డజంట్ హ్యావ్ టు బి టుగెదర్. దట్ ఈస్ వాట్ హీ ఫౌండ్ అవుట్. బట్ ఆయన పర్సెప్షన్ ఎలా ఉండిందంటే, దాని నేవీ కమాండర్ ఎవరైతే ఉన్నారో, ద మెయిన్ పర్సన్ హూ హాస్ గివెన్ ద లిస్ట్, ఆయన పర్సెప్షన్ లో గుడ్ లుకింగ్ పీపుల్ కి ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ మార్క్స్ వేశాడు. అగ్రీడ్. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ హేలో ఎఫెక్ట్. ఓకే. ఇది కూడా ఆయన ఎక్స్పెరిమెంట్ లోనే దే కమ్ అవుట్ విత్ దిస్ టర్మ్, హేలో ఎఫెక్ట్ అని. సో ఈవెన్ లేటర్ కూడా రీసెర్చ్ అయిన దాంట్లో వాట్ దే ఫౌండ్ అవుట్ ఇస్, పీపుల్ హూ ఆర్ గుడ్ లుకింగ్ హ్యావ్ ఆల్మోస్ట్ 20% హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ల్యాండింగ్ అప్ దట్ జాబ్ రాదర్ దాన్ పీపుల్ హూ ఆర్ నాట్ సో గుడ్ లుకింగ్ లాగా. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ నేను ఎక్కడో చదివాను, జపాన్ లోనో ఆర్ ఇన్ అదర్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్, దే సెడ్ that if you're not good looking, you don't even need to apply for the interview. Oh. That is the level of importance nowadays of beauty in our generation now. ఓకే. సో ఇంకొక అడిషన్ యాజ్ యూ సెడ్ ఫర్ జపాన్. ఓకే. ఏస్థెటిక్స్ అంటే మేకింగ్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ ఆర్ అపియరింగ్ మోర్ బ్యూటిఫుల్ అనేది, ఇస్ ఇట్ కమ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీస్ టు ఇండియానా, విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ రైట్ నౌ? అంటే లేదండి, ద ప్రాబ్లం అనేది దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ హస్ బిన్ ఇంపోర్టెడ్ అనలేము, బట్ అట్ ద సేమ్ టైం మన అవేర్నెస్ లెవెల్ పెరుగుతా ఉంది. ప్రాబ్లీ వెన్ యూ టేక్ 1960s 70s, ఆ టైంలో అవర్ ఎకానమీ వాజ్ నాట్ సో గ్రేట్. అప్పటికి పీపుల్ డిడ్ంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. వాళ్ళకి లైవ్లీహుడ్ కి వీటికే సరిపోయేది, ఎక్సెప్ట్ ఫర్ వెరీ
అంటే ప్రాబ్లీ less than 0.1% ఆఫ్ ద పాపులేషన్ తప్ప ఎస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ నో లగ్జరీస్ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. అగ్రీ. 1990s లో మన క్యాపిటలిజం సైడ్ షిఫ్ట్ అయిన తర్వాత మన ఎకానమీ బాగా బ్లూమ్ అయింది. తర్వాత నౌ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్ అట్ దేర్ హ్యాండ్స్, అట్ దేర్ డిస్పోజల్, Yeah. వేర్ దే కెన్ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ ఫిజికల్ అపియరెన్స్ అయి ఉండొచ్చు. ఈస్థెటిక్ గా మీరు అన్నట్టు ఫేషియల్ చేంజెస్ చేయించుకోవచ్చు, ఫేస్ బై సర్జరీ కానీ ఇవన్నీ. సో ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటికలీ ద ఇండస్ట్రీ ఇస్ డెవలపింగ్. ఓకే. సో అండ్ లైక్ యూ సెడ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అవ్వచ్చు. Yeah. ఎవ్రీబడి ఈస్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఒక వీడియో పెట్టి దేవ్ గాటన్ దిస్ డన్, సో మా అపియరెన్స్ ఇలా మారింది అనేటప్పటికి సమ్ పర్సన్ కెన్ గెట్ మోటివేటెడ్ హూ హ్యాస్ దిస్ కాంప్లెక్స్ దట్ ప్రాబబ్లీ నేను బాగా అనిపించకపోవడం వల్ల ఐఎమ్ లూజింగ్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ ఏమో అనుకునే వాళ్ళకి Yeah. దిస్ క్యాన్ బి అన్ ఆపర్చునిటీ టు మేక్ థింగ్స్ బెటర్. Great. So, you being a doctor, why is that you have moved to plastic surgery as a set? అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అన్నాక మీరు ఇంకేదైనా ఫీల్డ్ చూస్ చేసుకోవచ్చు. యూ కెన్ బి అ కార్డియాలజిస్ట్, యూ కెన్ బి Correct. ఆర్థో ఆ సైడ్ వెళ్ళి ఉండొచ్చు. బట్ ఈ ఫీల్డ్ కే, ఈ డొమైన్ కి రావాలని వాట్ హెస్ మోటివేటెడ్ యూ? వాట్ వాజ్ యువర్ ఇంట్రెస్ట్? ఓకే, గుడ్ క్వశ్చన్. బట్ నాకు ఎలా ఉండేదంటే ఆర్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు మీరు తీసుకుంటే మనం చదువుకునేటప్పటి నుంచి రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ ప్రతి స్టేజ్ లోను విల్ హ్యావ్ సంబడి లైక్ ఎ రోల్ మోడల్. Yeah. ఇట్ క్యాన్ బి టీచర్, ఇట్ క్యాన్ బి సంబడి, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. Yeah. ఒక రోల్ మోడల్ ని చూసి అరే మనం ఫ్యూచర్ లో అలా అవుతే బాగుంటదేమో, ఆర్ అలా అవడానికి ఇన్స్పిరేషన్ వీళ్ళు అనుకోవడానికి చాలా మంది ఉంటారు. ఎస్. సో ఏమవుతుందంటే వెన్ వీఆర్ ఇన్ మెడికల్ స్కూల్ ఎంబీబీఎస్, అప్పుడు వెన్ వీఆర్ డూయింగ్ ఎంబీబీఎస్, సో మాకు దెర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ సర్జన్స్ ఆపరేట్ చేసి వాళ్ళు చేసే సర్జరీలను చూసి మాకు అంటే ఫ్యూచర్ లో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ వీ క్యాన్ డూ సంథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్ మా లైఫ్ లో అన్నట్టు వీ యూస్ టు ఫీల్. ఓకే. సో దాని మోటివేషన్ గా వీ వెంట్ ఇన్ టు ద సర్జికల్ బ్రాంచ్. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు సర్జరీ అగైన్ 3 years జనరల్ సర్జరీ ట్రైనింగ్ తర్వాత వీ హ్యావ్ టు డూ అగైన్ సూపర్ స్పెషాలిటీ కావాలంటే ఇంకో 3 years అడిషనల్ గా చేయాలి. సో వెన్ వీఆర్ డూయింగ్ అవర్ సర్జికల్ ట్రైనింగ్ దెన్ ఐ గాట్ టు సీ సర్టన్ సర్జరీస్ అవ్వచ్చు, పేషెంట్స్ ని ప్రీ పోస్ట్ అంటాం కదా, సర్జరీ ముందు ఎలా ఉండేవాళ్ళు తర్వాత ఎలా ఉండే, ఇలా అందరిని చూసిన తర్వాత బికాస్ వీ యూస్ టు గెట్ ఎక్స్పోజర్ టు ఆల్ ద సర్జికల్ డిసిప్లిన్స్ అప్ రైట్ ఫ్రమ్ జనరల్ సర్జరీలో సర్జికల్ ఆంకాలజీ అంటాం, క్యాన్సర్ సర్జరీస్ అవి ఉండొచ్చు, చిన్న పిల్లలకి చేసే సర్జరీస్ రైట్ ఫ్రమ్ 1 day 2 days ఓల్డ్ చేసే సర్జరీస్ దగ్గర నుంచి ఆల్ ద డిసిప్లిన్స్, యూరాలజీ అవ్వచ్చు, ప్లాస్టిక్ సర్జరీ అవ్వచ్చు, ఇవన్నిట్లో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఒక ఫ్యాసినేటింగ్ బ్రాంచ్ లాగా. బికాస్ దెర్ ఆర్ 2-3 reasons ఫర్ దట్. వన్, ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ మోర్ లైక్ అన్ ఆర్టిస్ట్రీ. ఇందులో ఏంటంటే ప్రతి పేషెంట్ కి ఒకే సర్జరీ చేయలేం. ఎవ్రీ పేషెంట్ హ్యాస్ అ డిఫరెంట్ నీడ్. దాన్ని బట్టి విల్ హ్యావ్ టు గో అకార్డింగ్లీ. మన ప్లాన్ మారుతా ఉంటది అండ్ మోర్ ప్రిసైజ్. అంటే మేము వర్క్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వెరీ ఫైన్ ట్యూనింగ్. అంటే సర్జరీ వైజ్ కూడా మైక్రో సర్జరీ అంటాం. వీ ఆపరేట్ ఆన్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ మన ఏమంటారు ఒక less than 1 millimeter ఉన్న సైజ్ బ్లడ్ వెజల్స్ మీద ఆపరేట్ చేయాలి. సో విల్ నీడ్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ దట్, ఆల్ దోస్. సో ఇవన్నీ చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ వాట్ యు సే మోర్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్. ఇన్ఫాక్ట్ ద టర్మ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్, ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వాడతారా మీరు అందులో? అవును. సో విచ్ ఇస్ అవును. అంటే దెర్ హావ్ బీన్ జోక్స్ ఆన్ దట్, లాట్ ఆఫ్ మీమ్స్ ఉంటాయి అవన్నీ. ప్లాస్టిక్ అంటే కూడా ప్లాస్టికోస్ అనేది అగైన్ ఇస్ ఎ గ్రీక్ టర్మ్ వేర్ ప్లాస్టికోస్ అంటే టు మోల్డ్, మనకు కావలసినట్టు దాన్ని మలుచుకోవడం. ఓకే. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏమవుతుంది ఎసెన్షియల్ అంటే మన బాడీలో టిష్యూస్ ని మనకు కావాల్సినట్టు మలుచుకుంటాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అంటే సింపుల్ థింగ్, ఇప్పుడు వీ హ్యావ్ ఎ పేషెంట్ హూమ్ ఐ హ్యావ్ టు ఆపరేట్ నెక్స్ట్ వీక్. తనకి చేతి దగ్గర అంతా మొత్తం కండలేదు. సో ఐ హ్యావ్ టు బారో ఇట్ ఫ్రమ్ అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అలాంగ్ విత్ బ్లడ్ వెజల్, తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ జాయిన్ చేయాలి. ఓకే. దిస్ వన్ ఆఫ్ ద సర్జరీస్ విచ్ ప్రాబ్లీ ఒక 50 years బ్యాక్ ఆలోచిస్తే ప్రాబ్లీ ఇట్ కుడ్ హావ్ బీన్ లైక్ ఎ ఫిక్షన్. ఇప్పుడు కాలంలో ఇట్ ఈస్ రియలీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్. అండ్ దెర్ హావ్ బీన్ మూవీస్ ఆల్సో. ఐ థింక్ హాలీవుడ్ లో చాలానే మూవీస్ వచ్చాయి వేర్ ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ ఫేస్ పెట్టేసి ఫేస్ ఆఫ్ ఆర్ సంథింగ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ రియల్. ఫ్రాన్స్ లో ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ వాస్ డన్ ఇన్ ఫ్రాన్స్, పారిస్ లో, where they transplanted the face of another person onto a person whose face was completely burned. Okay. So this could not have been imagined probably 30-40 years back. Evarani chepte people would have laughed.
అంటే ఆ లాజిక్ తీసుకుంటే బేసికల్ గా మీరు చెప్పిన 2 రీజన్స్ లో ప్లాస్టిక్ సర్జరీ అంటే నిజంగా ప్లాస్టిక్ పెడతారా అనేది నిజంగా అది ఒకప్పుడు నేను కమ్ అక్రాస్. అంటే ప్లాస్టిక్ పెట్టి చేస్తే సాఫ్ట్ గా వస్తుందా, స్మూత్ గా వస్తుందా అనేది మీరు యాక్చువల్లీ ఐ టెల్ యూ ద యాక్చువల్ జోక్. ఎస్. సో ఒక కపుల్ వెళ్తారు, కపుల్ యాజ్ ఇన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సంబడి, దే టేక్ ద చైల్డ్ టు ద ప్లాస్టిక్ సర్జన్. ఓకే. సో దే ఆస్క్, సార్ చేతికి ఇట్లా ఏదో అయింది బాబుకి, వాట్ విల్ బి ద కాస్ట్ అదంతా. సో అంతా అయిన తర్వాత సే ద ప్లాస్టిక్ సర్జన్ సేడ్ సమ్ సర్టన్ అమౌంట్. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ద గై ఆస్క్స్ ఇస్, సార్ ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటే ఎంత? రేట్ తగ్గుతుందా, మేమే తెచ్చుకుంటే ప్లాస్టిక్ ఎంత అవుతుంది? దిస్ ఇస్ ద యాక్చువల్ జోక్. సో అది అంటే మిస్కన్సెప్షన్, బట్ బికాస్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎ బెటర్ టర్మ్ అంటారు. ఇన్ఫాక్ట్ మా అసోసియేషన్ లోనే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అనలేము, డిస్కషన్ గోయింగ్ ఆన్, సేయింగ్ వై కాంట్ వి కమ్ అప్ విత్ ఎ బెటర్ టర్మ్ ప్లాస్టిక్ సర్జరీ అంటే. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫాక్ట్ మాకు ప్లాస్టిక్ సర్జరీలో యూ ఆర్ నాట్ లిమిటెడ్ టు ఎ సర్టన్ ఆర్గన్. న్యూరో సర్జన్ ఓన్లీ తల ఆపరేట్ చేస్తాడు, కార్డియోథొరాసిక్ ఓన్లీ చెస్ట్, హార్ట్ ఇవే ఆపరేట్ చేస్తాడు. ప్లాస్టిక్ సర్జన్ కి హెయిర్ దగ్గర నుంచి మన టో వరకు ప్రతిదీ ఇన్వాల్వ్ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. అగ్రీ. సో వీ డోంట్ హ్యావ్ వన్ బాడీ ఆర్గన్ టు ఏమంటారు ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్. అగ్రీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది కరెక్ట్. ఇంకోటి ఫేస్ ఆఫ్ చెప్పారు కదా మూవీ, లిటరల్ గా యాజ్ యు సెడ్ అన్ ఎగ్జాంపుల్, అందుకు ఒక మిత్ ఉండేది అనమాట ఒకప్పుడు సినిమాలో. అంటే హీరో కాలిపోతాడు. ఇప్పుడు సినిమాలో ఉంది అల్లు అర్జున్ ది రామ్ చరణ్ కూడా ఒక సినిమా ఉంది. దానిలో ఏంటంటే అల్లు అర్జున్ బర్న్ ఏంది రామ్ చరణ్ బర్న్ అయిపోయి అల్లు అర్జున్ బర్న్ అయిపోయి రామ్ చరణ్ ఫేస్ వేసుకొస్తాడు అనమాట. ఓకే. సో ఇట్లా ఇది జోక్ వరకేనా నిజంగా? అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు ప్రాబ్లీ ద టెక్నాలజీ వాజంట్ దేర్. ఎస్. నౌ ఇట్స్ రియల్ అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే. ఇండియాలో ఇంకా అవ్వలేదు, బట్ ఇండియాలో ద అదర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఫేస్ ది ఇంకా రాలేదు, బట్ బోత్ హ్యాండ్స్ లేని వాళ్ళకి దే ఫస్ట్ డన్ ఇన్ అమృత హాస్పిటల్ కొచ్చి. దే ఫస్ట్ ఆపరేటెడ్ అండ్ దే గివెన్ హిమ్ ఎ న్యూ లైఫ్. బోత్ హ్యాండ్స్ లేని ఒక ఆఫ్ఘన్ నేషనల్ కి ఓకే దే ట్రాన్స్ప్లాంటెడ్ 2 hands ఫ్రమ్ అనదర్ గై, బ్రెయిన్ డెడ్ గై. సో దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ నౌ. ఓకే. 2 చేతులు లేని వాళ్ళు దే కెన్ గెట్ న్యూ హ్యాండ్స్. సో ఇదంతా వన్స్ అపాన్ ఎ టైమ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ అంటే కూడా ఇట్ యూస్ టు బి ఎ గ్రేట్ థింగ్. నౌ ఇట్ ఈస్ కామన్ అకరెన్స్. యా. సో కమింగ్ టు ద సేమ్ పాయింట్, వాట్ ఈస్ యువర్ ఐడియా? అంటే మీరు అరోహా ఎస్థెటిక్స్ అనేది స్టార్ట్ చేయడానికి వాట్ ఈస్ ది ఐడియా బిహైండ్ దట్? అంటే దిస్ గోస్ బ్యాక్ ప్రాబ్లీ నేను ప్రాక్టీస్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 7 years అవుతుంటే, ప్రాపర్ ప్లాస్టిక్ సర్జరీ ప్రాక్టీస్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఐడియా దట్ ఒక స్పేస్ అంటూ ఉండాలి వేర్ పేషెంట్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైనా వచ్చి దే కెన్ జస్ట్ ask without any hesitation, or they should have absolute privacy అయి ఉండొచ్చు, or absolute confidence in a person, ఇప్పుడు నేను or doctor, where they can express whatever their inner insecurities are and what they want to get changed. ఏ చేంజ్ వాళ్ళలో కావాలనుకున్నారో అది వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ స్పేస్ వేర్ దే కెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. సో దట్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్, బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ వెంట ఇన్, కొంచెం అంటే లాజిస్టికల్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నాయి టు స్టార్ట్ ఇట్. అండ్ ఐ బీన్ గెటింగ్ ట్రైన్ అక్రాస్ ద వరల్డ్, కొరియా అయిండొచ్చు, ఐర్లాండ్ అయిండొచ్చు, అండ్ స్పెయిన్. wherever I went, I found that the culture there was అంటే more of smaller spaces where it will be all ఏమంటారు సేమ్ అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు. అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎ వెరీ బిగ్ హాస్పిటల్. ఓకే. చిన్న స్పేస్ లో కూడా దే ఆర్ డెలివరింగ్ గుడ్ ఏమంటారు ఈస్థెటిక్ సర్వీసెస్. సో ఐ వాస్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దోస్. సో వై నాట్ ప్రొవైడ్ దట్ మన దగ్గరే? కరెక్ట్. చిన్న స్పేస్ అయినా డాక్టర్ బాగుండాలి. డాక్టర్ బాగుండాలి. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ వాట్ ఎవర్ ద పర్సన్ వాంట్స్ ద చేంజ్ ఇన్ దెమ్. ఇప్పుడు అందుకనే మా దగ్గర ఏంటంటే వీ కెన్ డెలివర్ ఎనీ ఆఫ్ ద సర్జరీస్ ద పర్సన్ వాంట్స్, నాట్ లైక్ ద ఎక్స్ట్రీమ్లీ మేజర్ కాదు. కాస్మెటిక్ సర్జరీస్ వైజ్ వాట్ ఎవర్ చేంజెస్ దే వాంట్, ఆల్ దట్ క్యాన్ బి డన్ ఇన్ వన్ సెటప్. అట్లా అంటే ఒక ఫేస్ ఒక చోట చేయించుకొని దెన్ వీ డోంట్ సెండ్ దెమ్ టు అనదర్ ప్లేస్ టు గెట్ అనదర్ సర్జరీ. సో ఐ వాంటెడ్ దట్ ఫ్రీడమ్. ఒకే చోట ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ కాస్మెటిక్ పరంగా వీ షుడ్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అన్నట్టు. దట్ వాస్ ద మెయిన్ మోటో బిహైండ్ అరోహా. సో వై ద నేమ్ అరోహా? అగైన్ అరోహా అనేది వీ వాంటెడ్, వీ ఆర్ సర్చింగ్ ఫర్ ఎ టర్మ్ విచ్
రిఫ్లెక్ట్స్ వాట్ వీ వాంటెడ్ టు డెలివర్. ఇది కూడా గ్రీక్ టర్మ్ సార్. కాదండి, ఇది చేంజ్ నాట్ గ్రీక్, ఇట్స్ మావరీస్, న్యూజిలాండ్ నేటివ్ ట్రైబ్ లాంగ్వేజ్ ఇది. ఓకే. మావరీస్ ఇస్ అదే వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ లో, మావరీస్ లో ఆరోహ అనేది కంపాషనేట్. ఒక డౌట్ ఉంది సార్ యాక్చువల్. అంటే మీరు ట్రావెల్ చేయడం వల్ల అంటే మీరు యు ఆర్ గోయింగ్ టు అదర్ ప్లేసెస్ కదా సార్, ఐర్లాండ్ అక్కడ ఎక్కడ తిరుగుతున్నారు కదా, సో అట్లా తిరిగి ఏమన్నా ఈ పేరు పట్టారా? ఇట్స్ ప్యూర్లీ సజెస్టెడ్ బై అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఓకే. సో ఆరోహ అనేది కంపాషనేట్ కేర్. సో the term itself means compassionate. So we wanted that term to reflect us. అందుకనే ఆరోహ అనేది we finally decided on that. We have tried a lot of terms, but compassionate is what we wanted to ఐ be. థాట్ లైక్ ఇట్స్ యువర్ డాటర్ నేమ్. ఇంకొకటి కూడా ఉండింది, బోత్ మై డాటర్ అండ్ సన్స్ నేమ్ క్లబ్ చేస్తే ఇట్ విల్ సౌండ్ సిమిలర్. అవునా? అందుకని ఫస్ట్ దే పీపుల్ ఆర్ ఆస్కింగ్ వెదర్ ఇట్ వాస్ దట్. Okay. జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే, ఇట్స్ నాట్ Okay. రిలేటెడ్ టు. సో when we talk about Aroha aesthetics, ఇప్పుడు predominantly you see any place, అంటే ఎక్కడైనా సరే చిన్న టౌన్ లోంచి ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఎనీ ప్లేస్, ఎనీ సిటీ, aesthetics it has become a tough competition. అగ్రీడ్ అండి. సో ఎట్లా అయిపోయిందంటే ఈ పక్కన డాక్టర్లు ఉన్నట్టు పక్కన క్లినిక్స్ ఉన్నాయి. సో మై ఓన్లీ థింగ్ ఇస్ లైక్ హౌ డు యూ ఫీల్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ లాట్ ఆఫ్ aesthetics coming and how Aroha is different from all these guys? సింపుల్ థింగ్ అండి, అంటే ఐ థింక్ ఎవ్రీవేర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మనీ ఎక్కడ ఉంటే కాంపిటీషన్ అక్కడికి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇందులోనే ప్లాస్టిక్ సర్జరీలోనే, కాస్మెటిక్ సర్జరీలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఆర్ గెటింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ కాస్మెటిక్స్. ఎందుకంటే దెర్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ విచ్ ఇస్ రీకన్స్ట్రక్టివ్ పార్ట్. ఇందులో వి డీల్ విత్ బర్న్స్ అవ్వచ్చు, హ్యాండ్ ఇంజరీస్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఫేస్ లో మల్టిపుల్ ఇంజరీస్ ఇవన్నీ ఉండొచ్చు, క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ అవ్వచ్చు. అందులో రిలేటివ్లీ లెసర్ మనీ ఉంది. సో పీపుల్ ఆర్ నాట్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. Okay, so you are saying that aesthetics has big money. ఆబ్వియస్లీ వై డు దెర్ ఆర్ బిగ్ చైన్స్ ఆఫ్ ఇప్పుడు ఉన్నాయి క్లినిక్స్. Yeah. ఫర్గెట్ ఆరోహ ఇస్ అ సింగిల్ Yeah. ఫేస్. Yeah. సో దెర్ ఆర్ మల్టిపుల్ చైన్స్ ఉన్న క్లినిక్స్ ఉన్నాయి, నాట్ ఈవెన్ ప్రాపర్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్. They are just aesthetic clinics where they do salon kind of services, all these things. And వాటి దగ్గర the scope is limited, and most of them are run by non-medical or non-plastic surgery or non-trained people. Yes, I'm coming to that point. అంటే I have seen, I don't need to take the name. So yeah, so they're not doctors, but they run aesthetic clinics and people believe them. అంటే అది ఎందుకో నాకు కూడా తెలియదు బేసికల్గా. ఈయన డాక్టర్ అవునా కాదా, ఆమె డాక్టర్ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ పేరుంది, ఇంతమంది సెలబ్రిటీలు పోతున్నారు, మనం కూడా పోవాలి అనే మిస్కన్సెప్షన్ ఉంది. అంటే తెలుగులో సామెత ఉంటుంది కదండి, గొర్రె ఎప్పుడు కషాయవాడిని ఫ్రాంక్లీ. అంటే no, I'm not blaming anybody. Yeah. Whoever is doing business, I don't have any complaint or problem with them. But నేను చెప్పేది ఏంటంటే, whoever is getting this services done, I'll only ask them to do their due diligence. ఎవరైతే రన్ చేస్తున్నారో అట్లీస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ ద సర్వీస్ ఆర్ వెదర్ దే ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్. If there is a qualified doctor in the center, everybody is happy. Even I'll be happy to send them. Agreed. But you have to find out about their qualifications first. Whether just because you see certain photos, certain reviews and all this, you just can't go and put yourself under knife without, end of the day, it's your body. Yes. It's your face or it's your any part of the body. You can't go and put yourself under somebody's hands and say that, okay, hoping that everything will turn around for good. And you have to do a lot of research before getting operated. That is my sincere request anandi, edaina anukondi. But ante even if I am getting operated by somebody, I'll find out about them properly. Ante background research ante వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోమని కాదు కానీ, బట్ అట్లీస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవన్నా అట్లీస్ట్ దే షుడ్ నో ప్రాపర్లీ. అలా కాకుండా ఎవరైతే దేర్ ఆఫరింగ్ గుడ్ ఏదో యాడ్లు వాగిచ్చారనో ఇంకోటో అని, యూ కాంట్ గెట్ ఇంప్రెస్డ్ బై దోస్. ఇంకొక అంటే లెట్స్ గో టు ది జనరిక్ ప్రివైలింగ్ టాపిక్స్ రైట్ నౌ. సో ఇప్పుడు సెలబ్రిటీ ప్రతి ఒక్కరు చూస్తే దే ఆర్ గెటింగ్ ప్లాస్టిక్ సర్జరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈస్ దట్ ఇన్ఫ్లుయెన్స్ కమింగ్ టు దెమ్ ఆర్ టు పీపుల్
త్రూ సోషల్ మీడియానా, లేదు మన హీరో చేసుకున్నాడని మనం చేసుకోవాలో, మన హీరోయిన్ ఎంత బాగా తయారైందని మనం చేసుకోవాలో, ఇట్లాంటిది ఎంతమంది చాలా మంది జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది గుడ్డా, బ్యాడా, డేంజరస్? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డీప్ డౌన్ some of the people who get cosmetic surgeries have a little bit of psychological component to them, which is very less uh, exposed or discussed. In fact, among the plastic surgery community kuda ekko discussion jaragadu, which should be the primary focus. Okay. Not all the people who get plastic surgery have issues, but there are definitely a subset who actually have certain psychological issues. Okay. So what should be ideally done ante వాళ్ళని ఫస్ట్ దే షుడ్ బి సెంట్ ఫర్ కౌన్సిలింగ్ ఫస్ట్. అంటే there are certain people, ఇప్పుడు చాలా మంది దే ఆర్ హ్యావింగ్ పాజిటివ్ బ్యాలెన్స్ అండ్ వాళ్ళు వచ్చి దే ఆస్క్ ఫర్, అంటే వాళ్ళు అడిగే దాంట్లో వ్యాలిడిటీ ఉంటుంది. అగ్రీడ్. ఇప్పుడు కొంచెం వచ్చి గ్రాస్ గా నోస్ వంకర ఉన్న వాళ్ళు వచ్చి అది కొంచెం స్ట్రైటన్ చేసుకోవడం వల్ల తప్పే లేదు. బట్ కొందరు వచ్చి దే ఆస్క్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ ఎదర్ ఇంపాసిబుల్ ఆర్ ప్రాక్టికల్లీ అవాయిడబుల్. అంటే కొందరికి చేయకూడని సర్జరీలు కూడా వచ్చి అడుగుతారు. దోస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, రెడ్ ఫ్లాగ్స్ వస్తాయి. ఓకే. సో అట్లాంటివి వీ షుడ్ హ్యావ్ ద కౌన్సిలింగ్ ఫస్ట్ చేయించి, ద సైకియాట్రిస్ట్ ఆర్ హూఎవర్ ఇస్ అనలైజింగ్ దెమ్ అండ్ కౌన్సిలింగ్ దెమ్, దే షుడ్ గివ్ ద క్లియరెన్స్ ఫస్ట్, దెన్ ఓన్లీ వీ షుడ్ ఆపరేట్. బట్ అట్లాంటిది ఏది జరగట్లేదు కదా సార్? ఎందుకు లేదు? Is it happening? Yeah. If we find that somebody is definitely disturbed or అడిగేది మాకు రీజనబుల్ అనిపించినప్పుడు వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఆస్క్ దెమ్ టు గో హ్యావ్ ఎ కౌన్సిలింగ్. అవునా? డెఫినెట్లీ అండి. అందులో దెర్ ఇస్ నో, అంటే కాస్మెటిక్ సర్జరీ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఆప్షనల్. ఓకే. I might lose my business for saying this, but end of the day it's you're trying to make your body look better, which is not mandatory. But end of the day అదే మీకు everything else should be okay, then only we're going to operate. Agreed. ఇందులో ఎలక్టివ్ సర్జరీలో వీ కాంట్ హ్యావ్ కాంప్లికేషన్స్ ఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ అండర్ రిస్క్, ఇట్లాంటివి చేయకూడదు. దట్స్ మై మోటివ్. అట్లాంటప్పుడు సేఫ్ సర్జరీయే చేయాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ అదర్ ఇష్యూ అండ్ ఇఫ్ ఐ డోంట్ అడ్రస్ దట్ ఫస్ట్, ఐఎమ్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ అట్ రిస్క్. Agreed, sir. So అందుకని definitely before surgery I want to make sure they know everything about the procedure. In fact, I tell this to every person who comes and asks for any surgery. First know about the complications, then get the surgery done. సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్ ఇలా అవ్వచ్చు అని తెలుసుకోకూడదు. అగ్రీడ్. యూ షుడ్ నో అబౌట్ ఎవ్రీ కాంప్లికేషన్ దట్ కెన్ హ్యాపెన్ బిఫోర్ గెటింగ్ ఏ సర్జరీ డన్. ఓకే. ఆ కాంప్లికేషన్ నుంచే నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఇందాక మీరు ఒకటి అడిగారు, సెలబ్రిటీస్ ది. సెలబ్రిటీస్ ది దెర్ ఇస్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఇట్. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వస్తాయి, బాలీవుడ్ నుంచి మనకు వస్తాయి. అవును, అది హ్యాపెన్స్. బట్ సమ్ పీపుల్ యాజ్ సచ్ ఇన్హరెంట్లీ వాంట్ టు గెట్ some changes done in their face, which is quite normal. అంటే డైలీ మనం అద్దంలో చూస్తున్నప్పుడు మనకి ఏదో ఒకటి, బికాస్ వీ ఆల్ హ్యావ్ ఎ జడ్జ్మెంటల్ ఐ అనొచ్చు, పర్సెప్టివ్ ఐ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీ ఆల్ హ్యావ్ దట్. మనం చూసేటప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. ఐ మైట్ ఫైండ్ సంథింగ్ విచ్ కెన్ బి చేంజ్ ఇన్ యూ, ఆర్ యూ మైట్ ఫైండ్ సంథింగ్ విచ్ కెన్ బి చేంజ్ ఇన్ యూ. సో దిస్ ఆల్ నార్మల్. అది మైండ్ లో ఉండొచ్చు కొందరికి. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ డిస్పోజబుల్ ఇన్కమ్ మన దగ్గర ఉండి, ఇఫ్ ఐ కెన్ స్పెండ్ దట్ అమౌంట్ and at the same time get reasonably safely, if I can get it done, why not? There is nothing wrong. Just adding to the point, sir. ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, బయట చేసే డాక్టర్ ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదని. అవును, చేయించుకుంటారు. ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోరు? నేనైతే అందరూ అంటే సింపుల్ థింగ్. సెలబ్రిటీస్ అందరూ వచ్చి చెప్తున్నారా నేను చేయించుకున్నాను? చెప్పండి. సింపుల్ థింగ్. ఓకే. చెప్తారు ప్లాస్టిక్ సర్జరీ అందరూ నేను చేయించుకున్నానని. ఓకే. సో ఇంకొకటి జస్ట్ టు యాడింగ్ టు దట్ కాంప్లికేషన్స్ మీదే, వాట్ ఆర్ ది నెగటివ్ ఇంపాక్ట్స్? ఇప్పుడు అందరికీ ఫేమస్ గా తెలిసింది ఏంటంటే మైకిల్ జాక్సన్ ది నోస్. దట్ వాజ్ అ టాపిక్ ఫర్ ఏజెస్. ఎందుకంటే అప్పుడు జనాలకి అవేర్నెస్ తెలియదు. హీ వాజ్ ద గై వాజ్ గాట్ ది మాక్సిమం ప్లాస్టిక్ సర్జరీస్ అని ఒక టాపిక్, ఒక డిస్కషన్. హిస్ నోస్ ఫాలో అవుట్ పడిపోయింది అనేది ఒక డిస్కషన్ ఉండే. దాని తర్వాత మేబీ థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్. బట్ అప్పుడు ఒక మిత్ ఏముందంటే బాడీలో ప్లాస్టిక్ ఎక్కువైపోయి ముక్కు పడిపోయింది అనేసి. సో వాట్ ఆర్ ద నెగటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గెటింగ్ ఎ ప్లాస్టిక్ సర్జరీ? మైకేల్ జాక్సన్ దే తీసుకుందాం. మైకేల్ జాక్సన్ హ్యాడ్ అదర్ అడిక్షన్స్. ఓకే. కోకెయిన్ లాంటివి ఇవన్నీ. వెన్ ఇట్ గోస్, కోకెయిన్ యాక్చువల్లీ డ్యామేజెస్ మన లైనింగ్ ఆఫ్ మ్యూకోసా, లోపల లైనింగ్ అంటాం మ్యూకోసా అని. ఓకే. నోస్ లోపల లైనింగ్. సో దట్
also is part of the issue, and he had multiple surgeries on the nose, which is not advisable. ఓకే. అంటే చేయించుకోకూడదని కాదు, బట్ హీ హ్యాడ్ దట్ ప్రాబ్లీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హీ హ్యాడ్ డీప్లీ ఇన్ హిస్ మైండ్ దట్ వాట్ ఎవర్ ఎనీబడి కుడ్ హ్యావ్ డన్, హీ వుడ్ స్టిల్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హ్యాపీ. సో అది రిపీటెడ్ సర్జరీలు అయిన తర్వాత ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద పాయింట్ హీ హ్యాడ్ దిస్ ఇష్యూ ఆల్సో ఫ్రమ్ ద ఇన్నర్ లైనింగ్. సో ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యేటప్పటికి హీ హ్యాడ్ సమ్ ఇష్యూ. బట్ అన్లెస్ వీ సీ ఇన్ పర్సన్ వీ కాంట్ సే దట్ ముక్కు ఊడిపోయింది అనేది ఎగ్జాగరేషన్ అయిండొచ్చు. సో యాక్చువల్గా బీయింగ్ మోర్ బ్యూటీ కాషియస్ అనేది ఒక డిసీజ్. డిసీజ్ అనుకోలేమండి. అంటే సింపుల్ లాజిక్ ఇందాక మనం చెప్పాను కదా. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఫస్ట్ లో మనం అనుకున్నట్టు ఈవెన్ ఇంటర్వ్యూస్ కి కూడా లైక్ దే హ్యావ్ దట్ పర్సెంటేజ్ సేయింగ్ 20% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గుడ్ లుకింగ్ ఆర్ మోర్ లైక్లీ టు గెట్ జాబ్స్ అనే దానికి ఎవరో ఎందుకు, ఇప్పుడు నేనే ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు ఫీల్ బెటర్ విత్ నా బాడీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ ఇట్, ట్రై టు కరెక్ట్ ఇట్. నాట్ లైక్ ఏదో ఐఎమ్ నాట్ టేకింగ్ మై లైఫ్ అండ్ పుట్టింగ్ ఇట్ అండ్ ఏదో రిస్క్ లో పెట్టి చేయించుకోమని అట్లా. అగ్రీ. సింపుల్ థింగ్, ఒక చిన్న లైపోసెక్షన్ లోకల్ అనస్థీషియాలో కూడా చేయించుకోండి ఓకే. విత్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో రిస్క్. సో అలాంటప్పుడు వై నాట్ అనేది నేను అంటుంది, డిసీజ్ అనట్లా. బట్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్, మొన్న ఒక పేషెంట్ ని చూసాను, ఒక ప్రాబ్లీ 3 weeks అవుతుంది. సో హీ వాజ్ వెరీ అన్రీజనబుల్. ఆల్రెడీ హీ హ్యాడ్ గాటన్ సమ్ సర్జరీ డన్, స్కార్ ఏదో ఉంటే సర్జరీ చేయించుకున్నాడు. We told him it's a good result, you don't need to worry about it. But he wanted adamantly that లేదు నాకు కావాలి సర్జరీ, నేను ఖచ్చితంగా చేయించుకోవాలి. We said no, we are not doing it done, you better get counseling and then come back to us, then we'll think of it. ఇదే దాని మీద హూ ఈజ్ మోర్ బ్యూటీ కాషియస్, లేడీసా జెంట్సా? ఎవల్యూషన్ నుంచి మొదటి నుంచి లేడీస్ ఆర్ సపోజ్ టు బి ఏమంటారు ప్రెటియర్ లుకింగ్ as such, that has been the norm. But nowadays the trend is changing. ఇప్పుడు అంటే ప్రాబ్లీ లాస్ట్ డికేడ్ ఆర్ సో మోర్ అండ్ మోర్ మెన్ ఆర్ లుకింగ్ ఫర్ ఏమంటారు ఈస్థెటిక్ సర్జరీ అవ్వచ్చు, ఈవెన్ నాన్ సర్జికల్. ఇప్పుడు దట్ ఈస్ వన్ బిగ్ ట్రెండ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, నాన్ సర్జికల్ ఈస్థెటిక్స్. వితౌట్ మేజర్ ఎనీ సర్జరీ లేకుండానే వీ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. ఫిల్లర్స్ అవ్వచ్చు, బోటాక్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, మైక్రో నీడ్లింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ నాన్ సర్జికల్ కూడా. బట్ మోర్ అండ్ మోర్ మెన్ ఆర్ కమింగ్ అప్ విత్ ఏమంటారు ఈ కొత్త ప్రొసీజర్లు చేయించుకోవడానికి దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను ఒకటి విన్నాను, యాక్చువల్గా ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ క్లియర్ నో నాట్, ఎందుకంటే డాక్టర్ ఈస్ ద బెస్ట్ గైడ్ టు సే రాదర్ దెన్ గూగుల్. అంతే, అవును, కరెక్ట్. ఇప్పుడు చేసేది అందరూ ఏంటంటే సగం గూగుల్ చూసి ఎట్లా అయిపోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు నాకు బీపీ ఇంత ఉంది, షుగర్ ఇంత ఉంది, నాకు హార్ట్ రేట్ ఇంత ఉంది, పల్స్ ఇంత ఉంది, నాకు ఇప్పుడు అది హార్ట్ అటాక్, క్యాన్సర్. ట్రీట్మెంట్ కూడా ఆయనే చెప్పగలరు ప్రాబ్లమ్. సో గూగుల్ చూసి డాక్టర్ దగ్గరికి వచ్చి ఆన్సర్, అంటే ఒకప్పుడు డాక్టర్ చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో అంటే డాక్టర్ కి పేషెంట్ చెప్తున్నారు ఏదేదో. అంటే లేదండి, నేను ఐ అగ్రీ పార్షియలీ టు ఇట్, బట్ ఐఎమ్ స్టిల్ సేయింగ్, నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్, ఐ బీన్ టు ఐర్లాండ్ అండ్ అక్కడ క్రేనియోఫేషియల్ సర్జరీస్ అంటాం. చిన్న చిన్న బేబీస్ కి బై బర్త్ స్కల్ కొంచెం డిఫార్మ్డ్ ఉంటేనో వాటికి వీ యూస్ టు బి అటెండింగ్ దోస్ సర్జరీస్. అక్కడ వచ్చే పేరెంట్స్ దే యూస్ టు బి సో వెల్ ఇన్ఫార్మ్డ్, అంటే వాళ్ళని యూ కాంట్ ఈవెన్ ఏమంటారు ఏది వాళ్ళకి తెలియదు అనుకోవడానికి కూడా లేదు సర్జరీ గురించి. అంటే దే వుడ్ హావ్ రీసెర్చ్డ్ ఇట్ సో వెల్. ఓకే, వాట్ ఐ రియలైజ్డ్ అంటే కంపేర్ టు దేర్, అంటే వాళ్ళకి సేమ్ గూగులే, మనకి సేమ్ గూగులే. గ్రేట్. ప్రాబ్లమ్ విత్ గూగుల్ ఈస్ ద కంటెంట్ ఈస్ అన్ఫిల్టర్డ్. అక్కడ గూగుల్ మీరు ఒక క్వశ్చన్ కొడితే గూగుల్ది తప్పు కాదు, అక్కడ కంటెంట్ ఇచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటనేది వెతుక్కోవడం ఇస్ ద డిఫికల్ట్ పార్ట్. సో యూ షుడ్ గో అండ్ రీసెర్చ్ ఇన్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటేనో, విచ్ ఇస్ పబ్మెడ్ ఆర్టికల్స్ అంటాం, ఇట్లా జర్నల్ ఆర్టికల్స్ లో ఉన్న కంటెంట్ ఈజ్ యాక్చువల్లీ వ్యాలిడ్ కంటెంట్. ఇప్పుడు మనమే ఉన్నాము, నేను ఒక 20 ఏదో నాకు తోచింది ఆర్టికల్స్ రాస్తే రేపు ఇట్ విల్ షో అప్ ఇన్ గూగుల్ సెర్చ్. ఇట్ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, బట్ గూగుల్ విల్ స్టిల్ షో ఇట్ టు యూ. సో యూ షుడ్ ఆబ్వియస్లీ రీసెర్చ్ యువర్ పార్ట్, బట్ వ్యాలిడ్ రిసోర్స్ ఉన్నారు, వ్యాలిడ్ రిసోర్స్ నుంచి కంటెంట్ తీసుకోవాలి. ఆర్ సెకండ్ థింగ్, యూ గో అండ్ ఆస్క్ ఫర్ ఎ డాక్టర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఫర్ ద కంటెంట్. ఓకే, దెన్ యూ గో త్రూ ద కంటెంట్ అండ్ రీసెర్చ్ అబౌట్ ద టాపిక్. దట్ ఈస్ వాట్ ఈస్ ఐడియల్. గూగుల్లో వచ్చింది కదా అని అదంతా కంటెంట్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ టు యువర్ సెల్ఫ్, ఆబ్వియస్లీ మైండ్
ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతది అండ్ యుల్ గెట్ అదర్ ఐడియాస్. కరెక్ట్ సార్. సో బేసికల్ గా అంటే చాలా సినారియోస్ కావచ్చు, లేకపోతే చాలా కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్ లో నర్వస్ డ్యామేజ్ కానీ, ఒక ఫేస్ పారాలిసిస్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అంటే దానివల్ల అంటే అది 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 రియల్ గా జరిగేదా, మిత్తా రియలా అనేది ఇస్ మై అదర్ క్వశ్చన్. పాసిబిలిటీ లేదనట్లేదండి. ప్లాస్టిక్ సర్జరీ వల్ల నర్వ్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ ఇస్ వెరీ ఐ డోంట్ థింక్ అంటే అన్యూజువల్ ఆర్ అన్లైక్లీ. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటదంటే ఇప్పుడు సింపుల్ మీరు ఫేస్ అన్నారు. ఫేస్ లిఫ్ట్ అంటాం. మన దగ్గర అంత కామన్ కాదు గానీ ప్రాబబ్లీ స్పెయిన్‌లో అక్కడికి నేను ట్రైనింగ్‌కెళ్ళినప్పుడు ఇట్ వాస్ ఎ కామన్ సర్జరీ గాని. సో వాళ్ళు వెరీ సాగీ ఫేస్ ఉన్నప్పుడు దాన్ని లిఫ్ట్ చేస్తాం. డిసెక్ట్ చేసి ఇక్కడ ఫేస్ దంతా తీస్తాం. సో అది లిఫ్ట్ చేసి వెనక్కి టైటన్ చేసి పెడతాం. అట్లాంటప్పుడు నర్వ్స్ యూజువల్లీ స్ట్రెచ్ అవుతాయి. సర్జరీ చేసేటప్పుడు డిసెక్ట్ చేసేటప్పుడు నర్వ్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆర్ ఇన్అడ్వాంటెడ్ గా కొంచెం ఏమన్నా ఇన్‌స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ వల్ల కానీ అది టెంపరరీగా పారాలిసిస్ ఉంటది. పర్మనెంట్ పారాలిసిస్ ఈస్ వెరీ అన్యూజువల్ ఆర్ వెరీ అన్‌లైక్లీ ఇన్ Okay. ట్రైన్డ్ హ్యాండ్స్. Okay. ఎవరో నాన్ ట్రైన్డ్ పర్సన్ ఆర్ నాన్ ప్లాస్టిక్ సర్జన్ చేస్తే అవ్వచ్చు. యా. బట్ అగైన్ దట్స్ అప్ టు పీపుల్స్ చాయిస్ దట్ ఎవరితో చేయించుకుంటారనేది వాళ్ళ చాయిస్ కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువ ఎవడడిగిన టాపిక్ అంటే ఏస్థెటిక్స్ లో చాలా సబ్జెక్టులు ఉండొచ్చు, అంత నాలెడ్జ్ ఎవరికి లేదు. జనాలకు తెలిసింది రెండే రెండు, ఒకటి బొటాక్స్, ఒకటి ఫిల్లర్స్. సో ఏమని అడిగితే దీని టాపిక్ మీద గంట సేపు మాట్లాడతారు, కానీ యాక్చువల్గా వాళ్ళకు కూడా తెలియదు బొటాక్స్ అంటే ఏంది, ఫిల్లర్స్ అంటే ఏంది. సో వాట్స్ ద డిఫరెన్స్? సరే 2 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్ లో విల్ క్లియర్ ఎవ్రీథింగ్. బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ అంటే బోటాక్స్ ఇస్ యాక్చువల్లీ న్యూరోటాక్సిన్. బోటాక్స్ అనేది ఒక టాక్సిన్. బోటులినం అనే ఒక బ్యాక్టీరియా ఉంటాయి, క్లాస్ట్రిడియం బోటులినం. దాని నుంచి మనం ప్రాసెస్ చేసి వి హార్వెస్ట్ ఇట్ అండ్ యూజ్ ఇన్ వెరీ డియాక్టివేటెడ్ ఫామ్ లో మైన్యూట్ డోస్ లో ఇవ్వాలి. ఏం చేస్తది అంటే మన నర్వ్ ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్స్ దగ్గర ఇట్ విల్ బి అన్ ఇన్హిబిటర్, అంటే బ్లాక్ చేస్తుంది అక్కడ. ఓకే. సింపుల్ థింగ్, మనకి సింపుల్ నా చెయ్యి కదిలించాలన్నా, కళ్ళు మూయాలన్నా వాలంటరీగా, ఇన్వాలంటరీ మూవ్ అయ్యేది కాకుండా ప్రతి దానికి మజిల్ యాక్షన్ అవసరం. అగ్రీడ్. సో ఆ మజిల్ యాక్షన్ ని టెంపరరీగా ప్యారలైజ్ చేస్తుంది ఫర్ సెవరల్ మంత్స్. దట్ ఈస్ బోటాక్స్ రోల్. ఓకే. సో మన ఫోర్ హెడ్ ఫేస్ ఇస్ ద విజిబుల్ ఆర్గన్ కాబట్టి మనకు అందులో ఈస్థెటిక్స్ కావాలనుకున్నప్పుడు ముడతలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ ఏరియాలో ఉన్న మజిల్ లోకి వీ గివ్ దిస్ బోటాక్స్. అది టెంపరరీగా ప్యారలైజ్ అవుతుంది మజిల్. ఇట్ విల్ నీడ్ టు బి రిపీటెడ్ అగైన్ ఆఫ్టర్ 8 months 9 months కి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఎండ్ ఆఫ్ ద డే. దీనివల్ల రింకిల్స్ తగ్గుతాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అదర్ ఇండికేషన్స్. ఓకే. న్యూరలాజికల్ కండిషన్స్ లో వాడతారు. బట్ ప్లాస్టిక్ సర్జరీలో బోటాక్స్ లో మళ్ళీ దాంట్లో రకరకాలు ఉంటాయి, మైక్రో బోటాక్స్ అని ఇవన్నీ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఓన్లీ మన రింకిల్స్ తగ్గించడానికి వీటికి హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ఫిల్లర్స్ అనేది మన బాడీలో మన స్కిన్ కింద దెర్ ఇస్ అ డిఫరెంట్ లేయర్, అనదర్ లేయర్ కాల్డ్ డెర్మిస్ అంటాం. ఇందులో మళ్ళీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ హైల్రానిక్ యాసిడ్. ఓకే. హైల్రానిక్ యాసిడ్ ఏంటంటే మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. పార్ట్ ఆఫ్ ద మన హోల్ ఫ్రేమ్వర్క్, స్కిన్ లో ఫ్రేమ్వర్క్. ఫిల్లర్ లో ఉండేది ఆర్టిఫిషియల్ గా సింథసైజ్ చేసిన హైల్రానిక్ యాసిడ్. ఓకే. దీంతో మనకి ఎక్కడైనా ఇప్పుడు విత్ ఏజ్ మనకు ముడతలు పడి ఇక్కడ హాలోస్ ఉంటే నోస్ పక్కన గానీ, ఐస్ కింద గానీ ఇట్లాంటి చోట కొందరు లిప్స్ ఫిల్ చేయడానికి వాడతారు. సో అక్కడ హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేస్తాం, ఆర్టిఫిషియల్లీ సింథసైజ్ కాబట్టి అగైన్ ఇట్ విల్ ఆల్సో స్లోలీ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. ప్రాబ్లీ ఒక 8-9 months తర్వాత అగైన్ విల్ హావ్ టు గెట్ ఇట్ డన్. సో ఎండ్ ఆఫ్ ద డే రెండు టోటలీ డిఫరెంట్. బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ అనేవి టోటలీ డిఫరెంట్ థింగ్స్, టోటలీ డిఫరెంట్ ఇండికేషన్స్. ఓకే, దట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇది ఏంది అదేంది అనేది అదే హాఫ్ ద పీపుల్ డజంట్ నో వాట్ ఇస్ వాట్. బికాస్ వీ డూ ఇట్ రెగ్యులర్లీ కాబట్టి విల్ హ్యావ్ ఎన్ ఐడియా. లేమ్యాన్ కి ఆబ్వియస్లీ అంత ఐడియా ఉండదు. దే థింక్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అన్నట్టు. సో ఇంకొకటి మెన్ ప్రాబ్లమ్ నౌ ఇస్ మ్యాన్ బూబ్స్. సో అది 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 మేబీ జెనెటికల్ గా వచ్చేది కొంతమందికి ఉందా, లేదు బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్, ఒబీస్ వల్లనా, దేనివల్ల? అంటే ఇట్స్ బికమ్ అ వెరీ వెరీ అంటే వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్ ఈస్ లైక్ అట్లీస్ట్ 6 people in 10 are having those అనేది what people are saying. కాదులేండి కానీ బట్ ప్రాబ్లీ ఇట్స్ ర్యాంపెంట్ నవడేస్, అంటే వెరీ కామన్ నవడేస్. మీరు అన్నట్టు జెనెటిక్ బేసిస్ కంటే మోర్ ఆఫ్ అవర్ డైట్ ప్యాటర్న్స్ మారడం వల్ల ఒకటి. అంటే మ్యాన్ బూబ్స్ అనేవి యూజువలీ మన
బాడీలో ఫిజియలాజికల్ అయ్యే ప్రాసెస్. బట్ అట్ 3 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. వన్, వెన్ యూర్ న్యూ బార్న్ లో అంటే పుట్టిన బేబీకి, బికాజ్ మదర్ యొక్క ఈస్ట్రోజన్ స్టిల్ విల్ బి ఇన్ ద సర్క్యులేషన్. సో అప్పుడు ఒక టైంలో ప్యూబర్టీ అప్పుడు, గ్రోత్ స్పర్ట్ అప్పుడు మన బాడీలో అన్ని హార్మోన్స్ స్పైక్ అవుతాయి. టెస్టోస్టెరాన్ అవ్వచ్చు, ఈస్ట్రోజన్ అవ్వచ్చు, అన్ని హార్మోన్స్ అన్ని ఉంటాయి అందరికి ఇన్ డిఫరెంట్ లెవెల్స్. బట్ ఆ టైంలో ప్యూబర్టీ అప్పుడు స్పైక్ అవుతుంది. ఆ స్పైక్ అయిన ఈస్ట్రోజన్ అగైన్ విల్ యాక్ట్ ఆన్ ద బ్రెస్ట్ టిష్యూ ఇన్ మెన్ ఆల్సో, అబ్బాయిలకు కూడా. దాని వల్ల బ్రెస్ట్ టిష్యూ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. సో దట్ హ్యాపెన్స్ అగైన్ డ్యూరింగ్ ప్యూబర్టీ, అండ్ విచ్ సమ్ టైమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ రిగ్రెస్ అని ఇట్స్ ఓన్, అదంతకదే తగ్గిపోతుంది. ఓకే. విత్ ఇన్ 1 year కనుక పోస్ట్ ప్యూబర్టీ తగ్గకపోతే ఓన్లీ దట్ విల్ వారెంట్ సర్జరీ. అంతేగాని జస్ట్ బికాస్ ప్యూబర్టీ అప్పుడు కూడా ఉంది కదా అని వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వి అడ్వైజ్ ద సేమ్. ఈవెన్ ఎవరైనా వచ్చినా కూడా ఆ ఏజ్ లో వి టెల్ దెమ్ వెయిట్ ఫర్ 1 or 2 years. ఇఫ్ ఇట్ డజంట్ సబ్సైడ్ దెన్ విల్ థింక్ ఆఫ్ సర్జికల్ గా. అండ్ లేట్ 60s లో అలా అగైన్ ద ఈస్ట్రోజన్ లెవెల్ విల్ గ్రో కంపేర్డ్ టు టెస్టోస్టెరాన్. ఆ టైంలో మూడోసారి వస్తుంది మన హోల్ లైఫ్ లో. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ ఎప్పుడు చెప్తాము అంటే ఓన్లీ వెన్ ఇట్స్ నాట్ రిగ్రెసింగ్ ఆఫ్టర్ 1 or 2 years అండ్ ఇట్స్ కాజింగ్ దెమ్ సోషల్ ఎంబరాస్మెంట్. అదర్ కాజెస్ ఉంటాయి, లైక్ కొందరికి డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాం అంటే ఈవెన్ మెడికేషన్స్ వల్ల కూడా కొందరికి వస్తుంది. ఓకే. అండ్ దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ దే హ్యావ్ అదర్ ఇష్యూస్. అంటే కొందరికి పిట్యూటరీ ట్యూమర్స్ ఉండొచ్చు, అంటే బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా రావచ్చు. ఓకే. బట్ అది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నెగ్లిజిబుల్ కేసెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఎండోక్రైనాలజీ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎండోక్రైనాలజిస్ట్ ఒకళ్ళు చూసి దే షుడ్ రూల్ అవుట్ దోస్ కాజెస్, హార్మోనల్స్. అంటే కొందరికి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా గైనకోమాస్టియా వస్తుంది. ఇవన్నీ వాళ్ళు రూల్ అవుట్ చేసిన మిగిలిన వర్కప్ అయిన తర్వాత రూల్ అవుట్ చేసి విల్ హ్యావ్ టు గో అహెడ్ విత్ సర్జరీ. మ్యాన్ బూబ్స్ సర్జరీ పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ లైపోసెక్షన్, లిమిటెడ్ గా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అండ్ పార్ట్ ఆఫ్ ద గ్లాండ్, కొంచెం పెరిగిన గ్లాండ్ ని తీసేయాలి, వెరీ చిన్న కట్ తోటి, వెరీ స్మాల్ కట్ తోటి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద స్కార్ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత పెద్ద స్కార్ కూడా ఏం కనిపించదు అందులో. సో యూ హ్యావ్ యాడెడ్ వన్ మోర్ టాపిక్ హియర్, లైపోసెక్షన్. సో ఆ టర్మ్ వింటనమే కానీ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ దట్ మీన్? అంటే ప్రాబ్లీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చెప్పొచ్చు. లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అనేది సక్ చేసేస్తాం బయటికి, సింప్లెస్ట్. అంటే అందరి ప్రకారం పైప్ పెట్టి మెషిన్ ఆన్ చేసి ఫ్యాట్ సక్ చేయడం. యాక్చువల్లీ లేమన్ టర్మ్ లో అలానే, బట్ ఏంటంటే అందులో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. లైపోసక్షన్ అంటే మన బాడీలో ఫ్యాట్ విల్ బి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే మనం డిస్కస్ చేయడానికి ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ అబ్డోమెన్ తీసుకుందాము. అబ్డోమెన్ స్కిన్ కింద ఒక లేయర్ ఉంటుంది ఫ్యాట్, అండ్ ఇంట్రా అబ్డోమినల్ అంటారు. పొట్ట లోపల భాగంలో మన పేగుల చుట్టూతా, లివర్ చుట్టూతా దేర్ ఇస్ అగైన్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. దాన్ని విసరల్ ఫ్యాట్ అంటారు. మన స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ బి కరెక్టెడ్ విత్ లైపోసెక్షన్. ఓకే. మనకేమవుతుందంటే బాడీలో మనం తినే డయట్ వల్ల కానీ, ఎక్కువ క్యాలరీస్ మనం తీసుకునేది ఖర్చు పెట్టడం కంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఆర్మ్స్ లో అవ్వచ్చు, థైస్ లో అవ్వచ్చు, బటక్స్ లో అవ్వచ్చు, ఎక్కడైనా డిపాజిట్ అవుతా వెళ్తుంది ఫ్యాట్. అగ్రీడ్. మన అబ్డోమెన్ లోపల కూడా డిపాజిట్ అవుతుంది. దాన్ని మనం కరెక్ట్ చేయలేము. బట్ ఎక్స్టర్నల్ గా ఉన్నది స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే ఉందో, థైస్ లో అయినా, ఆర్మ్స్ లో అయినా, ఎక్కడైనా, అబ్డోమెన్ లో అయినా, చిన్ కింద కూడా ఉంటది, కొందరికి డబుల్ చిన్ అంటాం. అవును. ఇవన్నీ కరెక్ట్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ ఇస్ ప్రాబ్లీ ఒక 2 to 3 millimeters కట్ ఉంటది. అందులోంచి పోయి ఇన్సర్ట్ స్మాల్ క్యానిలా అంటాం. అందులో టెక్నాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. పవర్ అసిస్టెడ్ అంటాం, వేరే వైబ్రేటింగ్ క్యానిలా ఉంటది, విచ్ విల్ సపరేట్ ద ఫ్యాట్, లూజన్ ఇట్ అప్, అండ్ నెగటివ్ ప్రెషర్ తోటి బయటకు వచ్చేస్తుంది. ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్. అందులో కూడా మళ్ళీ వేజర్ అంటాం, విచ్ అల్ట్రాసోనిక్ ఎనర్జీ ఉంటది, దాంతో వార్మ్ అప్ అవుతుంది లోపల ఫ్యాట్. ఎస్, ఐ హావ్ హర్డ్ దిస్. అంటే ఆపరేషన్ లేకుండా ఇవన్నీ అంటే సర్జరీనే అండి యాక్చువల్లీ, బట్ కట్స్ ఎక్కువ ఉండవు. ఓకే. మినిమల్ ఇన్వేజివ్ లాగా. అంటే మనకు సేమ్ ఇంతకు ముందు పొట్టంతా కోసి లోపల పేగులది సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది. సో మా లాప్రోస్కోపీని లైపోసెక్షన్ అంతే అలా. సో ఇంకొక డౌట్ ఏంటంటే, బేసికల్ గా లైపో చేయించుకొని పీపుల్ కమ్ డౌన్ ఆన్ ది వెయిట్. అంటే ఇప్పుడు 100 kgs. That is the biggest wrong notion. ఓకే. Lipo is never for weight loss. Lipo is only for inch loss. లైపో తోటి వెయిట్ తగ్గాలనుకోవడం ఈజ్ ఎ రాంగ్ నోషన్, విచ్ చాలా మందికి ఉంది అన్ఫార్చునేట్లీ. బట్ షుడ్ బి కంప్లీట్లీ ఏమంటారు, మైండ్ లోంచి అది తీసేసుకోండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. ఐ హావ్ సీన్ పీపుల్. దర్ ఇస్ వన్ గై హు వాజ్ యాక్చువల్లీ డన్ లైపో. అంటే దాదాపు ఒక 130-140 kgs ఉండేవాడు. లైపో చేయించుకున్నాక ఈస్ కమ్ డౌన్ టు 70 kgs or సంథింగ్. ఆయన లైపో సెక్షన్ చేయించుకోలేదు.
అదేం సార్? ఆయన చేయించుకున్నది బేరియాట్రిక్ సర్జరీ ఉంటుంది. అంటే ఏం సార్ అది? బేరియాట్రిక్ సర్జరీ అంటే మనం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లైపోసెక్షన్ ఓన్లీ మనం స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ని అడ్రెస్ చేస్తాం. ఓకే. బేరియాట్రిక్ సర్జరీలో వి గో ఇన్సైడ్ ద అబ్డమెన్. ఓకే. మన స్టొమక్ కి కానీ ఇంకో వన్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ కానీ దే క్రియేట్ బైపాస్ గానీ స్టొమక్ మీద ఒక క్లాంప్ వేస్తారు. క్లాంప్ సార్ట్ ఆఫ్ స్టేప్లర్ అంటాం. అంటే స్టిచ్ అంటారు అదేనా? స్టిచెస్ వెయ్యరు, స్టేప్లర్ అంటాం. స్టేప్లర్ తోటి పార్ట్ ఆఫ్ ద స్టొమక్ ని కట్ చేసేసినట్టు అవుతుంది. ఓహ్! ఆర్ టెంపరరీ బ్యాండ్ కూడా వేయొచ్చు. ఓకే. దాంతోటి ఏమవుద్దంటే ఫుడ్ ఇంటేక్ తగ్గిపోద్ది. ఇంటెస్టైన్స్ లో అదే కనుక చేస్తే మనం అబ్జార్ప్షన్ ఏదైతే న్యూట్రియన్స్ ఉంటుందో అది తగ్గిపోద్ది. హుహు. దానివల్ల ఫాస్ట్ గా రాపిడ్ గా వెయిట్ లాస్ అవుతారు. ఓకే. లైపోసెక్షన్ తో మీకు మహా అయితే ఒక 1 సెట్టింగ్ లో మాక్సిమం డిఫరెన్స్ వస్తే ఒక 5 కిలోస్ రావచ్చు. అంతే. అంతే. లైపోసెక్షన్ ఈస్ నెవర్ ఆర్ షుడ్ నాట్ బి డన్ ఫర్ వెయిట్ లాస్. ఓకే. ఓన్లీ ఫర్ లైపోసెక్షన్ చేయించుకోవాల్సిన ఇండికేషన్ ఏంటంటే మీకు మిగిలిన బాడీ అంతా నార్మల్ గా ఉండి లోకలైజ్ ఫ్యాట్ డిపాజిట్ అంటారు. కొందరికి ఓన్లీ అబ్డమెన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ ఉంటుంది, కొందరికి వేస్ట్ దగ్గర, కొందరికి థైస్ లో అట్లా. వాళ్ళకి లైపోసెక్షన్ ఇస్ అ గుడ్ టూల్. హుహు. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కూడా ఫస్ట్ వీ టెల్ దెమ్ మీరు డయట్ అన్ని ట్రై చేసి వర్కౌట్స్ అన్ని అదంతా మీకు పని చేయకపోతే అప్పుడు లైపోసెక్షన్ చేయించుకోండి. ఓకే. అంతేగాని లైపోసెక్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ టూల్ టు డిక్రీజ్ వెయిట్. లైపోసెక్షన్ తోటి ఓన్లీ ఇంచ్ లాస్, అంటే మన వేస్ట్ దగ్గర ఉన్నది మీరు 40 ఇంచెస్ ఉంటే ఒక 38కో 36కో రావడానికి ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ ఫర్ వెయిట్ లాస్. అంటే లైపో చేయించుకున్న తర్వాత మళ్ళా తింటే మళ్ళీ పెరుగుతుంది. పెరుగుతారు. అందుకనే సర్జరీ ముందు కూడా మేము చెప్పేది ఏంటంటే యూ షుడ్ బి మోటివేటెడ్ ఎనఫ్ టు మెయింటైన్ ద సేమ్ వెయిట్. ఓకే. అంటే ఎండ్ ఆఫ్ ద డే లైపోసెక్షన్ లో వీఆర్ ఓన్లీ డిక్రీజింగ్ ఫ్యాట్ సెల్స్ ని తగ్గిస్తాం. మన బాడీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కాన్స్టాంట్ గా ఉంటాయి రిలేటివ్ గా, హుహు. మల్టిప్లై అవ్వవు ఫ్యాట్ సెల్స్. కానీ ఇండివిజువల్ ఫ్యాట్ సెల్ సైజ్ పెరగొచ్చు. ఓకే. సో మనం ఒక 100 సెల్స్ లో ఒక 20 తీసేస్తే మిగిలిన 80 కెన్ గ్రో అప్ టు 100 సెల్స్ సైజ్ పెరగొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మనం వెయిట్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే ఇట్ వోంట్ గ్రో. ఓకే. వెయిట్ కాన్స్టెంట్ గా పెట్టుకొని మీరు వర్కౌట్స్ అవి రెగ్యులర్ గా చూసుకుంటా ఉంటే షుడ్ బి ఎ గుడ్ పర్మనెంట్ సొల్యూషన్. సో ఈ క్వెషన్ మాత్రం 2 థింగ్స్ ఫ్రమ్ యూత్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మై టీమ్మేట్స్. వాళ్ళని ఇరికిస్తున్నారా? సో అందుకనే సార్ ఇరికిచ్చాలని చెప్తున్నాను. ఇట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మై టీమ్స్ క్వశ్చన్. ఇది లేకపోయినా ఇది పెట్టండి సార్, అడుగుదాము అని చెప్పిన దానికి డస్ మాస్టర్బేషన్ లీడ్స్ టు హెయిర్ లాస్ అండ్ బాడీ ఫ్యాట్ లాస్? బోత్ ఆర్ మిస్కన్సెప్షన్స్ అండి. సింపుల్ ఒక్క దాంట్లో చెప్పాలి సార్ మీరు మళ్ళీ చెప్పారనుకోండి, దిస్ పీపుల్ విల్ గో అంటే see that has its negative impacts ఎస్. but directly on the body is unusual. ఓకే. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు అతి సర్వత్రా వర్జేత్ అంటారు కదా, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ Dangerous. ఏమంటారు అడ్వైజబుల్. సో బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఆన్ ద ఫిజికల్ మన ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్ అని కాదు, మోర్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ కి వీ అడ్వైజ్ అగేన్స్ట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, స్మోకింగ్ ఆల్సో ఎఫెక్ట్స్. స్మోకింగ్ డెఫినెట్లీ అఫెక్ట్స్ యువర్ హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. దట్ హ్యాస్ డిఫరెంట్ మొడాలిటీస్, అంటే మెకానిజమ్స్ హెయిర్ లాస్ అవ్వడానికి. ఓకే. వన్ ఆఫ్ ఇట్ ఈస్ అందులో చాలా ఫ్రీ రాడికల్స్. మనం స్మోక్ చేస్తే లాట్ ఆఫ్ కెమికల్స్ గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ లో. ఓకే. అందులో లాట్ ఆఫ్ కెమికల్స్ కెన్ ఆల్టర్, అంటే మన సెల్స్ యొక్క డిఎన్ఏని వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది. ఎసెన్షియలీ సింపుల్ లాజిక్ అండి, మన ఫేస్ మీద పడే సన్లైట్ దగ్గర నుంచి ఎనీథింగ్ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ కెన్ అఫెక్ట్ అవర్ బాడీలో సెల్స్. ఎస్. వాటి వల్ల డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ అంటాం. ఫ్రీ రాడికల్స్ ని కౌంటర్ చేయడానికే మనం లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎందుకు తీసుకుంటాం అంటే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విచ్ హెల్ప్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ వల్ల అయ్యే డ్యామేజ్ వల్ల మన ఏజింగ్ ఫాస్ట్ గా అవుతుంది, ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. సో ఈ స్మోకింగ్ వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయ్యి మన హెయిర్ పాలికల్స్ కింద బల్బ్ ఉంటుంది. మన తల మీద వచ్చే హెయిర్ కి లోపలికి వెళ్తే స్కాల్ప్ లోపల స్కిన్ కింద బల్బ్ ఉంటుంది, వైట్. అది దట్ goes and damages the DNA in that part. ఓకే. సెకండ్ థింగ్, యాజ్ సచ్ స్మోకింగ్ ఎప్పుడు తీసుకున్నా మనం బ్లడ్ లాస్ తగ్గుతుంది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే. బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఆ బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా హెయిర్ కి న్యూట్రిషన్ వచ్చేదే బ్లడ్ ఫ్లో నుంచి, కాబట్టి ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. కానీ అందరూ అజంప్షన్ ఏంటంటే ఫారినర్స్ ఎంత సిగరెట్లు అయినా వైట్గా ఉంటారు, జుట్టు ఉంటుంది, మనమేమో మనం అజంప్షన్ అంటే అదే అంటున్నా, అజంప్షన్ మీరు అన్నట్టు అజంప్షన్. సో హెయిర్ మీద టాపిక్ వచ్చింది కాబట్టి ఐ లాస్ట్ వన్ మోర్ థింగ్. అంటే ఒక డాక్యుమెంటరీ తీశారు, టర్కీ ఈజ్ మేజర్లీ ఎ హబ్ ఫర్
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సేమ్ డిస్కషన్ ఐ థింక్ మొన్న అయినట్టుంది. సేమ్ ఐ థింక్ టర్కీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నేను ఇదే చెప్పాను. ఈజ్ ద లొకేషన్, జాగ్రఫీ. ఓకే. టర్కీ ఈజ్ క్లోజ్ టు ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ మా యూకేకి ఇట్స్ హార్డ్లీ 4-5 hours బై ఫ్లైట్ ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఓకే. అదే టర్కీ నుంచి మళ్ళీ మన దగ్గరకు రావడానికి ఇట్ విల్ టేక్ 7-8 hours ఆర్ సంథింగ్. గాట్ ఇట్. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ టర్కీ ఈజ్ ద లొకేషన్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్. మనకు అన్ఫార్చునేట్లీ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్. ఓకే. సో అందుకని పీపుల్ అండ్ మన దగ్గర జరిగిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకు తెలిసి ఎక్కడ జరగవు. సో ఇంకొక డౌట్ సార్, బేసికల్ గా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా టాపిక్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇఫ్ యూ సే లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, హీరోస్, వీళ్ళందరూ ఇస్ ఇట్ ద సేమ్ హెయిర్? అంటే మన జుట్టు మనకే పెడతారా లేకపోతే అంతే అది మీరు చెప్పేది ఫైబర్. ఇప్పుడు ప్లాస్టిక్ హెయిర్ అదే ఫైబర్ అది ఉంటది. ఓకే. బట్ దాన్ని డిఫరెంట్ గా మెయింటెనెన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దానికి యూ కాంట్ ట్రిమ్ ఇట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. ఆ హెయిర్ స్టైల్ అట్లే ఉండిపోతుంది. అంతేగా. అంటే హెయిర్ పోయిందంటే పోయినట్టే. అది యూజువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. వెన్ యూ హ్యావ్ గుడ్ డోనర్ హెయిర్, సింప్లెస్ట్ థింగ్ వుడ్ బి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. బట్ అగైన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్టర్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మీరు మెడికేషన్స్ వైజ్ డయట్ మార్చుకోవడం, ప్యాటర్న్, స్ట్రెస్ తగ్గించుకోవడము, సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇవన్నీ ట్రై చేసి ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ లో ఇస్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రై చేసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ రాగానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయడం ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. సార్ మీరు చాలా డెఫినేషన్లు ఇచ్చారు. ఏంటంటే మీరు అన్ని ట్రై చేయండి, అన్ని కాకపోతే డాక్టర్ దగ్గర రండి అని. డాక్టర్ దగ్గరకు రావడానికి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ మీరు మెడికేషన్లు తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే. నా దగ్గర ఎవరి దగ్గరకైనా అండర్ సూపర్విజన్ ఇస్ గుడ్ ఐడియా. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, నేను ఈరోజు జిమ్కి వెళ్తున్నా, నేను వెళ్ళి నేనే చేసేసుకోవడానికి ఒక ట్రైనర్ ని పెట్టుకొని చేసుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను వెళ్ళి నేను చేసుకుంటే 2 రోజుల్లో ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చి పడుకునేస్తాను. సో ఏదంటే అది చేసేస్తాం కాబట్టి మనకు ఐడియా ఉండదు కాబట్టి. సో టేకింగ్ ఎ ప్రొఫెషనల్స్ అడ్వైజ్ ఆర్ గైడెన్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్. స్విమ్మింగ్ అయినా నేను వెళ్ళి నీళ్ళలో దూకేస్తే నాకు ఈత నేను యూట్యూబ్ లో చూస్తాను చేసేసుకుంటానంటే మునిగి పైకి తేలడం తప్ప లాస్ట్ లో ఏమి ఉండదు. అలా కాకుండా యుల్ హ్యావ్ టు టేక్ సంబడీస్ హెల్ప్ అండ్ దెన్ గో హెడ్. గానీ డైరెక్ట్ గానే మేము వాడి అన్ని లాస్ట్ మేమే చేసుకుంటాం అంటే అది కష్టం. సో ఇంకొకటి జస్ట్ అంటే మీరు ఇప్పుడు ఈ పాయింట్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో దే ఆర్ ప్రమోటింగ్ లాడ్ ఆఫ్ ప్రోడక్ట్స్. డాక్టర్లు చెప్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత చాలా మంది నెగటివ్ ఇంపాక్ట్ వచ్చి మళ్ళీ అరే బాబు ఎందుకు వాడారా బాబు అనేది చాలా మంది చాలా జరుగుతుంది. యాక్చువల్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ సేయింగ్ దట్ ఈ క్రీమ్ వాడితే తెల్లగా అయిపోతారు, ఈ క్రీమ్ వాడితే పింపుల్స్ పోతాయి, ఇది చేస్తే అది పోతుంది, ఇది చేస్తే అది వస్తుందని ఆ ప్రమోషన్ మీద పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు. వాట్ యూ సే టు దోస్ పీపుల్? అంటే పర్టికులర్ ప్రోడక్ట్స్ అంటే ఏ ప్రోడక్ట్స్ అనేదండి ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఇంకొకటి కూడా ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ దెర్ వాజ్ అన్ ఇష్యూ. ఐ డోంట్ నో, అంటే ప్రాబ్లీ అట్ సమ్ పాయింట్ గవర్నమెంట్ హ్యాస్ టు గెట్ ఇన్ అండ్ పుట్ ఏదో ఒక రెగ్యులేషన్స్ లాగా పెట్టాలి. అడ్వైజ్ ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇందాక డిస్కషన్ లో మనం ఎందుకు ప్రొఫెషనల్ దగ్గర తీసుకోవాలి ఆర్ సర్జరీ చేయించుకునేటప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎందుకు చెక్ చేసుకోవాలి అన్నానంటే, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు, హీ హ్యాస్ సమ్ ఇన్సెంటివ్ టు గెట్ ఏమంటారు వస్తుంది కాబట్టి హీల్ అడ్వైజ్ సంథింగ్ ఆర్ ప్రమోట్ సంథింగ్. అది రెగ్యులేషన్ ఉండకుండా ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్సర్ వినాలి అనేది, అంటే వినాలని కాదు కానీ వినేస్తున్నారు జనాలు. ప్రాబ్లం ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ క్వాలిఫికేషన్ ఏంది, ఈజ్ ఈ రియలీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ ఆర్ మెడికల్ గా ఏమన్నా తనకు నాలెడ్జ్ ఉందా, రీసెర్చ్ చేశాడా అనేది లేకుండా వాట్ ఎవర్ అడ్వైస్ దే ఆర్ గివింగ్ ఆన్ సోషల్ మీడియా బికాస్ ఇట్స్ ఫ్రీ అడ్వైస్. అడ్వైస్ ఫ్రీ కాబట్టి ఎవరైనా ఇస్తారు, ఎవరైనా యూ కెన్ యూజ్ ద అడ్వైస్. అండ్ అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ భరించాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు? వాడేవాడు. సో మీరు వాడేటప్పుడు జస్ట్ గో అండ్ సర్చ్ అబౌట్ ఆయన ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఎవరైతే క్వాలిఫికేషన్ లేకుండా ఇస్తున్నారో వాళ్ళని ఫాలో అవడం మానేసి ఫైండ్ అవుట్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ క్వాలిఫైడ్ అండ్ ఫాలో దెమ్ ఆర్ లిజన్ టు దేర్ అడ్వైస్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ డౌట్ టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్ ఆర్ వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ అడ్వైస్ ఫాలో అయ్యి వచ్చే సైడ్ ఎఫెక్ట్లను పోగొట్టుకోవడానికి పెద్ద కష్టపడాలి. దానికంటే డైరెక్ట్ గా ఫస్టే కన్సల్ట్ అవడం. ఎనీబడి, ఎనీ ప్రొఫెషనల్ యూ కెన్ గో అండ్ కన్సల్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేజర్ గా లెట్ ఇట్ బి అమెజాన్, మేజర్ సేల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ 2 things. ఒకటి వచ్చి డర్మారోల్, అంటే ఆ స్పైక్లు ఉంటాయి, మీరు పెట్టి రోజు
అట్లా ఇట్లా అనుకుంటే ఈ మొత్తం హెయిర్ పోయింది కూడా వచ్చేస్తుంది అనేది ఒకటి. రెండోది గమ్మీస్. ఈ గమ్మీస్ తిన్నారు అనుకోండి, మీ ప్రోటీన్స్ వచ్చేస్తాయి, హెయిర్ గ్రో అయిపోతుంది, అట్లా అయిపోతారు, ఇట్లా అయిపోతారు అని చెప్పి ఉంది. జనాలేమో కొంటున్నారు. వాట్ అంటే ఇంకా అంటే డాక్టర్ దగ్గర కూడా రాకుండా డర్మా రోల్ పెట్టి చేసేసుకుంటే హెయిర్ వచ్చేస్తుందా అనేది ఒక డౌట్ ఉండే. డర్మా రోల్ అనేది ద మెకానిజం ఈస్ డిఫరెంట్ అండి. దాంట్లో మైక్రో నీడ్లింగ్ అంటే చిన్న చిన్న అంటే మైక్రో ఇంజరీస్ క్రియేట్ చేస్తుంది ఎసెన్షియలీ. దాంతో ఇట్ ఈస్ బూస్టింగ్ అప్ కొల్లాజన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా మన దెబ్బ తగిలితే బాడీలో అక్కడికి అన్ని వస్తాయి ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్ అంటాము, ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే కొల్లాజన్ తోటి ఆ స్కార్ హీల్ అవుతుంది. అంత పెద్ద ఇంజరీ కాకుండా మైక్రో ఇంజరీస్ తో స్కార్ ఫామ్ అవ్వకుండా కొలాజన్ దాని వల్ల రీమోడలింగ్ వల్ల మన స్కిన్ రింకిల్స్ తగ్గడం కానీ, యాక్నే స్కార్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. విచ్ ఇస్ అ నోన్ బెనిఫిట్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. డర్మా రోల్ తోటి ద బెనిఫిట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ మనకు హెయిర్ కి ఎస్పెషల్లీ వచ్చేటప్పటికి. ఎందుకంటే హెయిర్ వచ్చేది మెయిన్ కాజెస్ హెయిర్ లాస్ కి 3. మన జెనెటిక్స్, మన పేరెంట్స్ కో ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సెకండ్ థింగ్ మన డయట్. ఇప్పుడున్న జనరేషన్ లో ఇఫ్ యూ డోంట్ టేక్ బ్యాలెన్స్ డయట్ అండ్ మంచి న్యూట్రిషన్ ఉండేది, ఆటోమేటికలీ హెయిర్ అండ్ నెయిల్స్ ఆర్ ద లాస్ట్ ప్రయారిటీ టు బాడీ. ఓకే. మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు కానీ హెయిర్ బాడీకి ఇంపార్టెంట్ కాదు. బాడీకి ఏంటంటే వైటల్ ఆర్గాన్స్ ని రన్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో అట్లాంటప్పుడు ఇట్ కాంట్ గివ్ న్యూట్రిషన్. మీ హార్ట్ కి వెళ్ళి పంపించే న్యూట్రిషన్ ఆపేసి నీ హెయిర్ కి ఫస్ట్ బికాస్ మనకు కావాలని చెప్పి. Agreed. సో మనం మంచి న్యూట్రిషన్ తీసుకోకపోతే వీటికి కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా హెయిర్ అండ్ నెయిల్స్ కి. సో ఆ నెయిల్స్ కి వచ్చే హెయిర్ కి వచ్చే న్యూట్రిషన్ మనం బయట ఫుడ్ తోటే ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ మన స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఇంప్రూవ్. దానివల్ల మన బాడీలో డిఫరెంట్ అంటే స్టిరాయిడ్ లెవెల్ పెరగడము ఇవన్నీ వీటి వల్ల ఇష్యూస్ ఉండి ఎండ్ ఆఫ్ ద డే హెయిర్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. డర్మా రోలర్ తోటి పెద్దగా ఏమీ డిఫరెన్స్ రాదు. సీరమ్స్ ని ఇట్ విల్ మేక్ ఇట్ కొంచెం పెనెట్రేట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ సీరమ్స్ వల్ల పెద్దగా హెయిర్ గ్రోత్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయో సేమ్ థింగ్ అప్లైస్ టు గమ్మీస్ యాజ్ వెల్. ఓకే. మనకి చూబుల్ గమ్మీస్ లో ఏమైందంటే అందులో ఎండ్ ఆఫ్ ద డే వైటమిన్స్ ఉంటాయి, ఏమైనా సప్లిమెంట్స్ ఉంటాయి. అగ్రీ. బబుల్ గమ్ లాగా పెట్టి దాన్ని నమ్మలమంటారు. అవును. టూ ఈజీలీ టాబ్లెట్స్ తీసుకున్నట్టు కాకుండా ఇలా ఉంటుందని అంతే తప్ప ఓకే. వాటితో వచ్చే బెనిఫిట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నెగ్లిజిబుల్. ఓకే. అన్లెస్ యూ హ్యావ్ ఎగ్జిస్టింగ్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది కరెక్ట్ అవుతుంది కానీ దాంతో డ్రాస్టిక్ గా ఏమి మిరకిల్స్ ఏమి అవ్వవు. సో ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ వాట్ యు సే? అంటే మన స్కిన్ డిఫరెంట్ అండి. వాళ్ళ కొరియన్ స్కిన్ ఇస్ డిఫరెంట్. ఐ బీన్ టు కొరియా అండ్ నేను అక్కడ ట్రైన్ అయ్యాను కాబట్టి అంటే నాట్ దట్ ఇట్ వోంట్ వర్క్. ఎండ్ ఆఫ్ ద డే మన ఫేస్ ని క్లీన్ చేసుకునే పర్పస్ ఏంటి? హెల్దీగా ఉండాలి స్కిన్. ఏదైనా హెల్దీ స్కిన్ ఆబ్వియస్లీ విల్ లుక్ బెటర్. సో ఏదైనా వాళ్ళు వాడేదైనా ఏదైనా మనదైనా ఎండ్ ఆఫ్ ద డే ఆ రొటీన్ ఒకటి ఉంటుంది. కొరియన్ గ్లాస్ కి ఏంటంటే దే యూజ్ రైస్ వాటర్, దాంతో పాటు హనీ కానీ డిఫరెంట్ అలోవెరా జెల్ ఏదో ఒకటి మిక్స్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఫస్ట్ క్లెన్సర్ గా వాడతారు. రైస్ వాటర్ లో ఐనోస్టాల్ అనేది ఉంటుంది. ఓకే. సో దట్ విల్ హెల్ప్ ఇన్ మనకి ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దానివల్ల ఇట్ ఈస్ అ గుడ్ క్లెన్సర్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు అందరూ అందుకనే రైస్ లో వాటర్ పోసేసుకొని దాన్ని నానబెట్టుకుంటూ రైస్ డిమాండ్ పెరిగేట దానిలో మన డిఫరెన్సియేషన్ ఉంది కదా సార్. నార్మల్ రైస్, సోనా మసూరి రైస్. సోనా మసూరి రైస్ అయితే ఇంకా బెటర్ స్కిన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే రైస్ కాంప్లెక్స్ స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ వాటర్ లో స్టార్చ్ వస్తుంది. స్టార్చ్ ఇస్ ద టైట్నింగ్ ఎఫెక్ట్ కొంచెం అనిపిస్తుంది. ఓకే. అది హనీ అది వాడితే. ఓకే. అది ఏంటంటే ఇట్ షుడ్ బి రొటీన్. వచ్చి అది పర్మనెంట్ గా ఉండిపోదు. అది రోజు రెగ్యులర్ గా చేసుకుంటా ఉండాలి. దానికి చాలా ఓపిక కావాలి. చేసుకోవడం తప్ప అనట్లేదు. బట్ వీ షుడ్ ఆల్సో నో అవర్ స్కిన్స్ లిమిటేషన్స్. మన స్కిన్ ఇస్ థిక్కర్ కంపేర్డ్ టు ద కొరియన్ సైడ్ వాళ్ళ స్కిన్ కి. ఓకే. వాళ్ళకి రిజల్ట్ కూడా ఫాస్ట్ వస్తుంది. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు. అవును సార్. మన స్కిన్స్ ఆర్ లిటిల్ థిక్కర్ స్కిన్స్. యా యా. సో డిఫరెన్స్ ఉంటది. బట్ ఇట్స్ అ గుడ్ అంటే దెర్ ఇస్ నో హార్మ్ఫుల్ ప్రోడక్ట్ ఇన్ దట్. ఇట్స్ అ గుడ్ థింగ్. సో న్యాచురల్ గా మన ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితోనే కాబట్టి డెఫినెట్లీ అడ్వైజబుల్. ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో మీ సైడ్ నుంచి వాట్ ఈస్ దట్ డైలీ రొటీన్ ఫర్ అ హెల్తీ స్కిన్? డైలీ రొటీన్ యాజ్ ఇన్ ఎవరికైనా అండి. అంటే ఇట్స్ జనరల్ రొటీన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్లెన్జర్. ఏదో ఒక క్లెన్జర్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ బ్రాండ్స్. ఐఎమ్ అగేన్స్ట్ బ్రాండ్స్ కూడా యూజువల్లీ. ఓకే. ఏదైనా వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. ఓకే. సో క్లెన్జర్ ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్వైస్ డైలీ క్లెన్సింగ్ చేసుకోవాలి. విచ్ విల్
ఆ డర్ట్ ఓపెన్ అప్ ఏదైతే ఉంటుందో పోర్స్ దగ్గర అంతా బ్లాక్ అయితే అదంతా క్లీన్ అప్ అవుతుంది. సెకండ్ థింగ్, ఒక మాయిశ్చరైజర్ ఏదైనా నైట్ పడుకునేటప్పుడు విత్ ఆర్ వితౌట్ సీరమ్స్, విటమిన్ సి ఉన్నవి సీరమ్స్ అవి అంటారు. సో యూ కెన్ యూజ్ దట్, ఇట్ విల్ గివ్ ఎ బెటర్ ఏమంటారు హెల్దీ స్కిన్ రాదర్ దాన్ గ్లోయింగ్ అవన్నీ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, కానీ హెల్దియర్ స్కిన్. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ మన ఏజింగ్ చేంజెస్ కనిపించడానికి ఫేస్ లో ఇస్ సన్లైట్ డ్యామేజ్. సో సన్ డ్యామేజ్ వల్ల ఏదైతే వస్తుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక సన్ స్క్రీన్, ఓకే. దాంట్లో ఫోటో స్టేబుల్ సన్ స్క్రీన్స్ అంటాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సన్ స్క్రీన్ డెఫినెట్లీ ఎస్పీఎఫ్ యూజువల్లీ 35 కంటే, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాము, ఎస్పీఎఫ్ 35 కంటే ఎక్కువ ఉన్నది ఇస్ బెటర్. అంటే ఎందుకంటే ఇప్పుడు 30, 40, 50, 60, 70, 80 ప్లస్ 35 పైన ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. ఓకే. 35 ఇస్ ద ఐడియల్ రేంజ్, మన మినిమం ఉండాల్సింది. అంటే మనకు ట్రాపికల్ రీజన్స్ లో ఉన్నాం కాబట్టి మనము, మన సన్లైట్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్, హార్ష్, అందుకని సో విల్ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ హైయర్ ఎస్పీఎఫ్. అందుకని 35 ఇస్ ద, రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చేసినప్పుడు ఏం తెలిసిందంటే 35 ఇస్ ద ఐడియల్ రేంజ్. అందుకంటే ఎక్కువ వెళ్ళి 50 వరకు పెట్టుకున్నా మనకు హార్డ్లీ ఒక అంటే 1-2% డిఫరెన్స్ రావచ్చు అంతే ప్రొటెక్షన్ లో, అంతే తప్ప 35 ఇస్ గుడ్ ఎనఫ్. 35 పైన ఎంత ఉన్నా ఓకే, దట్స్ నథింగ్ రాంగ్. అండ్ ఎక్స్ఫోలియేషన్ అంటాం, అంటే అవుటర్ లేయర్ ఎప్పుడు మనకు బాడీలో కంటిన్యూస్ గా డెడ్ సెల్స్ బయటకు ఎక్స్ట్రూడ్ అవుతుంటాయి, బయటకు పుష్ అవుట్ చేస్తుంటది బాడీ. మోస్ట్ ఆఫ్ ద హౌస్ డస్ట్ కూడా మన బాడీలో సెల్స్ అంటాం. మనకు ఇంట్లో ఉండే కొంచెం డస్ట్ కూడా అంతా మన పార్ట్ ఆఫ్ ద సెల్స్ ఏవైతే షెడ్ ఆఫ్ అయిపోతాయో అవి కూడా వచ్చుంటాయి. సో ఆ ఎక్స్ఫోలియేషన్ ని కొంచెం ఫాస్ట్ గా చేసుకోవడానికి ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి, యూ కెన్ యూజ్ దోస్ వన్స్ ఇన్ అ వీక్ అట్లా. దిస్ ఈస్ ద బేసిక్ స్కిన్ రొటీన్ విచ్ అంటే అడ్వాన్స్డ్ అంటే యూ కెన్ అగైన్ కమ్ మీ స్కిన్ టైప్ ఏంటి ఇవన్నిటికి అగైన్ బిగ్ డిస్కషన్ అగైన్, మీకు ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఇవన్నీ అనేది దానికి మళ్ళీ ఇండివిజువల్ గా మళ్ళీ సపరేట్. సార్ సన్ స్క్రీన్ రాసుకుంటే రోజంతా ఒకసారి సరిపోతుందా? కాదు, అదొకటి. అంటే అదే అంటున్నాను, ఆ డిస్కషన్ మళ్ళీ ఇట్ విల్ గో అగైన్ ఫర్ అవర్స్. సన్ స్క్రీన్ బయటకు వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకోవాలి ఓకే. ఐడియల్లీ, అండ్ ఎవ్రీ 2 hours రీఅప్లై చేసుకోవాలి బయట ఉంటే, కంటిన్యూస్ గా ఉంటుంటే. ఓకే. ఐడియల్లీ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్. ఒకప్పుడు ఒక స్వింగ్ ఉండింది కదా సార్, ఎవ్రీబడి వాజ్ యూజింగ్ ఫిష్ ఆయిల్ అండ్ కొలాజన్. ఫిష్ ఆయిల్ అండ్ కొలాజన్ ఆర్ గుడ్ ప్రోడక్ట్స్, బట్ అగైన్ అంటే మనం మంచి డయట్ తీసుకొని హెల్దీ డయట్, మనకేమి డెఫిషియన్సీలు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమి మన స్కిన్ లో తెలిసిపోద్ది యూజువల్లీ. ఓకే. డెఫిషియన్సీలు ఏం లేవు అనుకుంటే యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఫిష్ ఆయిల్ ఎసెన్షియలీ ఈజ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విచ్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఏమంటారు మన బ్రెయిన్ లో చాలా సెల్స్ హెల్ప్ అవుతుంది, మన ఐలో వీటిలో చాలా వాటికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆ స్ట్రక్చర్ బిల్డ్ అవడానికి. ఓకే. సో మన బ్రెయిన్ లో కండక్షన్ అయ్యే న్యూరాన్స్ ఏవైతే కండక్షన్ ఉంటుందో వాటికి కూడా అక్కడ హెల్ప్ అవుతాయి ఇవన్నీ, ఆ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని, ఆ స్ట్రక్చర్ టోటల్. సో అందుకని దే ఆర్ గుడ్, బట్ అగైన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎంత అనేది అగైన్ యూ నీడ్ ప్రొఫెషనల్ అడ్వైస్. ఊరికే కొన్నాం కదా అని ఏదో మనం రోజుతో పాటు అవి కూడా తినేస్తే ఆటోమేటికలీ లేట్ అయిపోతుంది, పూసుకుంటే కూడా డేంజరస్. కొలాజన్ పౌడర్స్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే అవి ఏమవుతుంది అంటే మన వాటిలో అమినో యాసిడ్స్ వస్తాయి, ప్రోలిన్ హైడ్రాక్సీ ప్రోలిన్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటాం, ఒక ప్రోటీన్ కి బిల్డ్ అవడానికి అమినో యాసిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ అమినో యాసిడ్ స్ట్రక్చర్ లో ఇవన్నీ యాడ్ అవుతాయి. కొలాజన్ పౌడర్స్ విల్ హెల్ప్ ఇన్ దట్ వే, బట్ ఎవరికైతే ప్రోటీన్ లాస్ అయ్యి దానివల్ల స్కిన్ చేంజెస్ ఉండి అట్లాంటి వాళ్ళకి ఇట్స్ గుడ్ ఐడియా, కానీ అందరికి యూ డోంట్ నీడ్. మనకి ఇప్పుడు బయట మనకు దొరుకుతున్న ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నిటితో పోలిస్తే ఐ డోంట్ థింక్ కొలాజన్ పౌడర్స్ విల్ హ్యావ్ ఎనీ అడిషనల్ రోల్. ఓకే సార్, ఇంకొక లాస్ట్ డౌట్ ఐ హ్యావ్. దేర్ ఆర్ ఎస్థెటిక్ క్లినిక్స్, మనం క్లినిక్ పెట్టాము, దాని తర్వాత వాళ్ళ ఓన్ బ్రాండ్ మీద ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఫార్ములా వాళ్ళది కాదు, ఆ ప్రోడక్ట్ వాళ్ళది కాదు, ఆ ప్యాకేజింగ్ వాళ్ళది కాదు. ప్రోడక్ట్ ఒక చోటు నుంచి వస్తుంది, ఈ ఫార్ములా మెటీరియల్ ఒక చోటు నుంచి వస్తుంది, వీళ్ళు ప్యాక్ చేసి దాన్ని వైట్ లేబుల్ చేసుకొని దే విల్ సెల్ ఇట్ అక్రాస్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ లాట్ ఆఫ్ ఎస్థెటిక్ క్లినిక్స్. అండ్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ దే ఆర్ నాట్ డాక్టర్స్. ఓకే. సో వాట్ ఈస్ దిస్? అంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేసుకునేదానికి అదొక లాజిక్ గా, రియల్ గా అక్కడ వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఫిల్లింగ్ చేసి రన్ చేసేది, వాట్ ఈస్ దట్ లాజిక్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్? ఏంటంటే ఇందులో బిజినెస్ మార్జిన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఉంది, ఏదైనా సపోజ్ ఏదైనా ఒక సన్ స్క్రీనే అనుకున్నాం, ఏదైనా ఎస్టాబ్లిష్ బ్రాండ్, ఓకే, వాళ్ళు R&D లో దే విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. ఎందుకంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఉంటే ద యాక్చువల్ ప్రోడక్ట్ కాస్ట్ మైట్ బి 5 రూపీస్. సో మిగిలిన
100 లో 45 రూపీస్ విల్ బి ద బ్రాండింగ్ ఎవరైతే ఉందో మెయిన్ బ్రాండ్ వాళ్ళు పెట్టిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది అందులో మిగిలిన 45 రూపీస్. ఎందుకంటే దే వుడ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఇన్ కమింగ్ అప్ విత్ దట్ ప్రోడక్ట్. అగ్రీడ్. సో మిగిలిన 50 రూపీస్ ప్రాబ్లీ ద ఏమంటారు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అవ్వచ్చు వాట్ ఎవర్ దే ఆల్ కమ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంఆర్పి 100 రూపీస్ ఉంటుంది. వీళ్ళు వాట్ విల్ ఎనీబడి ఫీల్ వై షుడ్ ఐ పే దట్ 45 రూపీస్ ఆల్సో టు ద బ్రాండ్ ఫస్ట్ బ్రాండ్. సో వై నాట్ వీ ప్రొడ్యూస్ ఇట్ లోకల్ ఇంగ్రీడియంట్స్ మనకు తెలుసు ఎంత ఎంత కాంపోజిషన్ ఏమి ఇచ్చాడో వాడు ఇచ్చుంటాడు దాని మీద. సో వై నాట్ సింథసైజ్ ఇట్ ఇక్కడ లోకల్ గా. ఐ విల్ కీప్ దట్ R&D వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో మనీ ఐ విల్ టేక్ ఇట్. ఆ 45 రూపీస్ మార్జిన్ మనకే వస్తుంది. మిగిలిన డిస్ట్రిబ్యూటరా మనమే డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు మిగిలిన 50 రూపీస్ కూడా వస్తుంది. ఓకే. ప్యాకేజింగ్ ఒక 15 రూపీస్ పెట్టుకోండి. దిస్ ఇస్ జస్ట్ పైన డిస్కషన్ ప్రైస్ డిస్కషన్ పాయింట్. that was really overview and explanatory about aesthetic. హోప్ఫుల్లీ అదే అంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఐ కుడ్ నేను ట్రై చేశాను. లేదు సార్, అంటే ఇట్ వాస్ లాట్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఎందుకంటే ఎస్థెటిక్స్ అనేది ఒక ఫ్యాన్సీ నేమ్ గానే ఉంది జనాలకి. సో అసలు ఏముంది దాంట్లో అనేది ఆ కన్సంప్షన్, ఆ థింకింగ్ అసలుకి ఇది అంటే దీంట్లో కూడా డాక్టర్లు ఉంటారా, డాక్టర్లు కానోళ్ళు చేస్తారా, ఎట్లా ఏమి అనేది ఆ బైఫర్కేషన్. ఐ థింక్ దిస్ పోడ్కాస్ట్ విల్ గివ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యు హావ్ సెడ్. ఓన్లీ థింగ్ అంటే ప్రాబ్లీ యాజ్ అ కన్క్లూడింగ్ పార్ట్ నా సైడ్ నుంచి గెట్ ఇట్ డన్ బై గుడ్ ప్రొఫెషనల్ ఆర్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఎవరైనా అవ్వచ్చు. హూఎవర్ ఈస్ క్లోజ్ టు యూ ఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఆర్ హూఎవర్ ఈస్ యూ ఫీల్ ఇస్ అంటే కాంపిటెంట్ అనుకున్న వాళ్ళు చేయించుకోండి. బట్ గెట్ ఇట్ డన్ విత్ గుడ్ ప్రొఫెషనల్. అది నేను దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అగైన్ లైక్ ఐ సెడ్ ఇట్స్ యువర్ బాడీ which is irreplaceable. You can't just go and get it operated or dealt upon by anybody. అట్లా ఎవరితో అంటే వాళ్ళతో ఆపరేట్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి ఎవరికైనా కాంప్లికేషన్ రావచ్చు. బట్ ఏ ప్రొఫెషనల్ కెన్ హ్యాండిల్ దెమ్ వెల్ ఆర్ ట్రై టు మినిమైజ్ ఇట్. అగ్రీ. అంతే. నేను చేస్తే ప్రపంచంలో ఎవరికి రాని రిజల్ట్ నాకే వస్తాయని చెప్పుకోవడం కూడా ఎగ్జాగరేషన్ అవుతుంది. That was really pleasure talking to you, sir. థ్యాంక్ యూ. Thanks for information. Thank you.